ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురురేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమాత్మకులారా, ఈ స్వప్న విషయమున జాగ్రత్తను కలుగు స్మృతి నిజముగా అద్దాని స్మృతి కాదు. మాకు స్వప్నం వచ్చింది, మేము మెలకులో చెప్తాడాము అని అంటాను చూడండి. దీని యొక్క స్మృతి కాదు, అది జాగ్రత్త యొక్క స్మృతి కాదు అని. ఇప్పుడు ఈ విచారమున మరి యొక్క సమస్య ఉద్భవించును. డాక్టర్ నారాయణ మహాశయులకు స్వప్నమున ఇది కళ అని అనుభవం, స్వప్నంలో కూడా ఇది కళ అని కలిగిండేది ఆయప అనుభవం. ఆ ఎరుక వారి మెలకువయందు తామనొచ్చిన సాధన ఫలితంగా కలగనని వారే చెప్పినాడు. నేను సాధన చేసింటే వచ్చింది అని చెప్తాన్నాడు. తత్వ విషయ దృష్టిచే వారి మాటను మనం విశ్వసింపుకున్నాను. తత్వంలో అట్లా లేదు. నువ్వేం సాధన చేసినా ఆ అవస్థకి అదే సాధన, ఈ అవస్థకి ఇదే సాధన. ఆ ఎట్లా వస్తుంది? విశ్వసింపకున్నాను మీరు వచించినట్లు ఆచరించి నైజం నెరగవలసి ఉండును. ఆయన సాధన చేసినట్లు చేసి మనం దాని సమాచారం తెలుసుకోవాల్సి ఉంటుంది, అంతేగాని తత్వదృష్టితో మాత్రము కాదు. వారు ఉపరియుక్తమైన స్వప్నమునే గాక మరికొన్ని ఇట్టి స్వప్నములను కాంచి ఉన్నాడు. అట్లా ప్రయత్నం చేసినటువంటి స్వప్నం కాకుండా ఇంకా కొన్ని స్వప్నాలు చూసినాడంటారు. దేవమాతను రాసిన సుషుప్తి మరియు సమాధి అనే గ్రంథమును చదివిన పిదప కొన్ని సాధన విశేషములను అనుష్ఠించుట వలన, కొన్ని సాధన చేసిన వలన తమకు లౌకిక విషయమైన సాధువులు మహాత్ములు తమ కలలో కనబడినట్లును వారితో సంభాషించినట్లును తోచినట్లా తమ గ్రంథమును రాసినాడు. ఆ మహాత్ములు కనబడినారు, వాళ్ళతో నేను మాట్లాడినాను అన్నట్టు రాసినాడు. వారు తమ స్వప్నమును సంభవించిన అనుభవాలను మేల్కొన్న పిదపను జ్ఞప్తి ఉంచుకొని వ్రాసి ఉన్నారు. ఆ రెండేదాన్ని జ్ఞప్తికి పెట్టుకొని రాసినాడు. ఇట్టి స్వప్న సిద్ధి పురుషులు అనేక మంది ఉండరనియు మన పెద్దల గ్రంథములందును మనం చదివినాము. ఇట్లుండ అనుభవమును ఆప్త వాక్యమును తృణీకరించి ఈ విధమైన అనుభవం ఉంటే ఇది సరైనది కాదు అని తీసివేసి జాగ్రత్త స్వప్నములకు ఎట్టి సంబంధం లేనని నిర్ధారించేటట్లు. జాగ్రత్తకి స్వప్నానికి సంబంధం లేదు. జాగ్రత్తే స్వప్నం అని మీరు అంటున్నారు కదా, మరి దాని నుంచి వీళ్ళకి సంబంధం వస్తాడే కదా. ఆ విధంగా మీరు నిర్దిష్టంగా ఎట్లా చెప్పారు సంబంధము లేదని. అట్లుగా ఈ సకలమును విశ్వసించుట సరైనచో అంతటినీ నమ్మేది సత్యమైతే జాగ్రత్తనకును స్వప్నమునకును ఒక తారతమ్యం ఉండే తీరవలనంట మన మనసును దోచును కదా. ఈ సమస్యను పరిష్కరించేట్లు. ఇక్కడ వ్యవహారంలో మనకి స్వప్నం ఉంది, జాగ్రత్త ఉంది, నిద్ర, ఈ మూడు ఇట్లాంటి ఉండే కదా. ఇదంతా సత్యమే అనుకున్నప్పుడు మరి ఆ డిఫరెన్స్ లేకుండా ఎట్లా పోతుంది అనేది పూర్వపక్షి. కొంత విచారించితమేని ఈ కష్ట పరంపరకు జాగ్రత్త దృష్టియే ముఖ్య కారణమని బోధపడును. విచారించేది రావాలి, విచారించుకోకుండా చేస్తే ఎవరికి వచ్చేదట్లేదు. ఇది ఎట్లనా జాగ్రత్త స్వప్నములు అనబడు ద్విధ జ్ఞానముల విభాగము జాగ్రత్త అభిమానం లేని ఎడల ఎట్టి వారికి తోపజాలదు. ఈ జాగ్రత్త సత్యత్వం అనే బుద్ధి లేకపోతే రెండు రకాల జ్ఞానం ఉండదనే లేదు. ఎందుకంటే స్వప్నము జాగ్రత్త రెండు ఒకటి రకంగా ఉంటాయి కాబట్టి దానినేమి చెప్పలేదు. అట్లా నేను అందు ఇట్టి అనుభవములు కలిగాను. అనేక స్వప్నముల యందు జాగ్రత్త స్మృతియే ఉండదు. నాకు స్వప్నాలు వచ్చినాయి, అయితే ఈ మెలకు యొక్క స్మృతి లేదు, అక్కడ అదే ఉండదు. ఇది స్వప్నం అనే జ్ఞానం కూడా ఉండదు, స్వప్నం అనే జ్ఞానం కూడా ఉండదు. కానీ సాధన విశేషంచే జాగ్రత్త స్మృతి స్వప్న జ్ఞానం ఒకే మారుతో స్వప్నములగినట్లు కల్పించుకొనవచ్చును. స్వప్నము జాగ్రత్త స్మృతి రెండు ఒకటితోనే కలిగినట్లు మీరు కల్పించుకోవచ్చు, అంతే. కలిగేదానికి ఏం లేదు, కల్పించుకొనవచ్చును. ఇంతేకాదు మంచి మంచి స్వప్నములు సంభవించినట్లును ప్రయత్నింపవచ్చును. స్వప్నమున మహాత్ముల ఉపదేశమును కూడా పొందవచ్చును. పై దానిలన్నిటికీ ఆన్సర్ ఇవేనే. వాడు చెప్పిన దానిలన్నీ యాక్సెప్ట్ చేయాల, అదే అధ్యారోపం కింద. అది దీంట్లో ఉండేది. ఒప్పుకుంటానంటే ఒప్పుకోలేదు. మేల్కొన్న పిదప ఆ ఉపదేశములను జ్ఞప్తి ఎందుకు ఉంచుకొని ఉండవచ్చును అను భావనలన్నిటికీ ఆధారశిల ఏది? ఇట్లన్నీ విన్నామంటారు కదా, దీనికి ఆధారమే అది. ఈ ప్రమాత్రం అనేవాడు ఆధారమా? ఇప్పుడు వాళ్ళన్నీ చెప్పిన దానికన్నిటికీ ఆధారశిల ఏది? మరి అదే ప్రశ్న వేస్తాండేది అనమాట. ఆధారశిల ఏది? ఈ భావనలకెల్లా జాగ్రత్త అభిమానం తక్క మరే ఆధారం కలదు. వ్యవహార దృష్టితో నువ్వు చెప్పుకుంటాండే మాటలే కానీ పరమార్థమే కాదు ఇది. జాగ్రత్త అభిమానం అనగా జాగ్రత్తే మనకుండగాక ఆయన పక్షపాతం చే తప్ప అభిప్రాయమనే కోరి సంపాదించుకుంటే కాదు. జాగ్రత్త దృష్టి అంటే అభిమానం ఎట్లుంటుందంటే అది కాదు. మరేమనగా
జాగ్రత్త అనుభవ దృష్టి చేతనే అంతటినీ చూసుట. నేను జాగ్రత్తలో ఎట్లయితే ఏమేమి అనుకుంటానో దాని చేసేది అనమాట. ఇక్కడ జాగ్రత్తలో మాకు ఇవన్నీ కనపడతాయి, స్వప్నంలో అక్కడ ఊరినే వాసన వస్తుంది, నిద్రలో ఏమి లేదు విశ్రాంతి అని ఇవన్నీ ఎక్కడ నిర్ణయించుకుంటాడావు నువ్వు? జాగ్రత్త అభిమానంలో ఇక్కడే పెట్టి. అదే జాగ్రత్త అభిమానం అంటే ఎప్పుడు జాగ్రత్త ఉండేదని కాదు దాని అర్థము. ఈ జాగ్రత్త యొక్క అనుభవాన్ని అన్నిటి మీద ప్రసరింపజేయడం అనమాట. ఆ దృష్టికి గోచరమైన దానినే మన విచారమునకు ఆధారమని భావించుట. జాగ్రత్త దృష్టి చేసి స్వప్నం ఉందా అంటే లేదు అంటారు, నిద్ర లేదు అంటారు. ఇవన్నీ దీని ఆధారంతో మాట్లాడే మాటలు అనమాట. నిద్ర వచ్చినప్పుడు, స్వప్నం వచ్చినప్పుడు దీనినే మనం జాగ్రత్త అభిమానం అని పిలుస్తున్నాము. జాగ్రత్త అభిమానం అంటే జాగ్రత్తలో ఉన్నప్పుడు ఇదే సత్యం అని పెట్టుకొని అట్లే దాన్ని అక్కడ విచారం ఎట్లా చేసింటారో, కంటికి కనపడాలా, చెవికి వినపడాలా, ముక్కుకు వాసన తగలల్లా, అట్లే అన్నిటితో ఉండాలా అని పెట్టుకుంటారు అనమాట. ఒకరికో తెలుసుకుంటాడా మీడ ఆడ అట్లా అందరూ నాకంటే వేరే వాళ్ళు ఉండారు, ఇవన్నీ అనుభవాలు ఉండాలి కదా ఆడ అని. జాగ్రత్తే మన సర్వ వ్యవహారమునకు ఆశ్రయం అవ్వటం వలన జాగ్రత్త దృష్టియు ఆ దృష్టి తర్కం కూడా మన వ్యవహారమునకు ప్రయోజనకారకములైన విషయంలో సంశయం లేదు. అందుకే మీ వ్యవహారాన్ని వ్యవహార దృష్టితో మీరు ఒప్పుకోండి, పర్వాలేదు. దాన్ని అన్నిటికీ అంటకట్టద్దండి. ఎందుకంటే తప్పు చేసినోడు తప్పు పనంతా నాకు సరే అంటాడు, ఒప్పుకుంటాం. అయితే అది మంచిది అని ఇతరులకు చెప్పకపోతే ఎట్లా సరిపోతుంది? అది నీ వ్యవహారానికి నీకు సరిపోయిందచ్చు, ఏమి తాగేది ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు, నీకు సరిపోవచ్చు. అది నీ వ్యవహారానికి, అందరికీ అది సరిపోతుందంటే. కాబట్టి జాగ్రత్త దృష్టిలో జాగ్రత్త వ్యవహారం సత్యము అని ఉపయోగించవచ్చు. అయితే మనకు పరమార్థమును చూపజాలవు. పరమార్థ స్వరూపం అంటే ఏం చూపిస్తాయో చెప్పు. పరమార్థ స్వరూపాన్ని చూపించేకి పూర్ణానుభవాన్ని పెట్టుకుంటే తప్ప అపూర్ణానుభవం అంటే ఏదో ఒక అవస్థను పెట్టుకొని చూస్తే మాత్రం ఎప్పటికీ పరమాత్మ జ్ఞానం బోధపడేకి లేదు, తెలుసుకునేదానికి అవకాశం లేనే లేదు. ఎందుకంటే మూడు నీ అనుభవంలో ఉన్నాయి, మూడు మన అనుభవంలో ఉన్నాయి. ఆ మన అన్నప్పుడు మన స్వరూపానుభవంలో ఉన్నాయి అవి, అర్థమైనా? మరి అటువంటి అప్పుడు ఒక జాగ్రత్తనే సత్యమని పెట్టుకుంటే అది ప్రమాదకు సంబంధించింది. పోనీ ప్రమాత్రం అన్నా కూడా జాగ్రత్తకు చూసినా అంటే వాడు దాన్ని చూడలేదు. జాగ్రత్త వచ్చిన తర్వాతనే నేను అనే పదం వచ్చింది, కానీ మెలకు రాకముందు నేనని ఉందే, మెలకు రాకపోరు నేననేది ఉందే లేదు. మరి నాకు మెలకు వచ్చింది అంటే ఏమర్థం వస్తుంది? అంటే నీకు మెలకు వచ్చిందంటే ఒప్పుకోవాల్సిందే. నీవే లేకపోతే నీకెందుకు మెలకు వస్తుంది? మెలకులో నేననే పదం వచ్చింది నీకు. మేలుకున్నాక నేను నా ప్రపంచం అంటారు. అంతకుముందు నీకు నేను నా ప్రపంచం అనేది ఎవరికైనా ఉందే? ఎవరి దగ్గర లేదు సరుకు. వానికి ఆ యోగ్యత లేదని దేనికి? ఈ జాగ్రత్త దృష్టికి కానీ జాగ్రత్త తర్కానికి కానీ. అవస్థాత్రయ అనుభవము దాన్ని అవలంబించిన వ్యాపక తర్కం ఎవరికి వశమైనవో అట్టివారు మాత్రం పరమార్థం కనుగొనరని మనం స్పష్టపరిచి ఉంటమే. కాబట్టి ఎవరైతే అవస్థాత్రయం యొక్క విచారము తెలుసుకుంటారో, పూర్ణంగా సార్వత్రిక పూర్ణాన్ని తెలుసుకుంటారో, వాళ్ళకి ఈ యొక్క పరమార్థం తెలియబడుతుంది అని చెప్పబడింది. ప్రకృతము స్వప్నమందు జాగ్రత్త స్మృతి కలదను. జాగ్రత్తన మన కలుగు స్వప్నాధారమునే గాక మరి దానిపై కూడా నిలబడలేదనట ప్రస్ఫుటం కావున ఇది ఎన్నటికీ పరమార్థం నెరుగుటకు మార్గం కాజాలదు. చెప్పండి మీరు వ్యవహారంలో మాకు మెలకు గురించి చెప్తాము, నిద్ర గురించి చెప్తాము, స్వప్నాన్ని గురించి చెప్తాము, దీది అక్కడ వచ్చింది అని ఎన్నైనా చెప్పండి. మీరు ఎన్ని చెప్పినా కూడా అవన్నీ ఎక్కడ చెప్తాడారు? మీరు అన్నీ జాగ్రత్తలోనే చెప్తాడారు. అంతే, ఏం చెప్పినా కూడా మీరు జాగ్రత్తలోనే చెప్తాడారు. మరి అట్లా అది జాగ్రత్త పరమార్థమైందంటే మరి ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు వెళ్ళిపోతుంది కదా. ఇది జాగ్రత్త పరమార్థం అంటే ఎప్పుడు ఉండేది అని అర్థము. మీ జాగ్రత్త సత్యం అంటే మరి ఎప్పుడు ఉండాలి కదా, రెండు అవస్థలో లేకుండా పోతుంది కదా. మరి ఇదే ఎట్లా, దీని నుంచి ఎట్లా పరమార్థాన్ని కనుక్కుంటాము? కాబట్టి కనుక్కుండేకి సాధ్యం కాదు. ఈ చర్చ యందు మనం ఏ విషయమును సాధించడానికి ప్రవృత్తులమై ఉన్నామన్న విషయమును గమనింపలేను. కాబట్టి ఇవన్నీ మాట్లాడుతా అంటే ఏమో ఉన్నాయి, దీని గురించే వ్యాఖ్యానం కాదు ఉండేది. ఇవన్నీ ఊరినే దానికి సపోర్ట్ అధ్యారోపంలో ఉండేటివే, కానీ దీని గురించి మనం చర్చించవలసిన అవసరమే లేదు. అయితే తెలియబడాలన్నప్పుడు మనలో ఉండే సంశయాలన్నీ నివృత్తి కావాలా. ఆ సంశయాల నివృత్తి ఏ విధంగా మాకు ఇవి కలిగిండే, ఇవి కేవలం ఉండి కలిగినాయా లేకనే కల్పించుకున్నామా అనేది తెలిసిపోతే, లేకనే కల్పించుకున్నామంటే ఇంకా బాధ లేదు. అవి ఉండి కల్పించుకున్నామో ఎట్లా, దాన్ని ఇడిచిపెడితే ఎట్లా అని అనుమానం రాకూడదు అనమాట. అట్లు కానిచో అప్రకృత విచారం అందే కాలక్షేపం సంభవించును. అదే నేను చెప్పేది. వీళ్ళందరూ కొట్లాడే దీనికే. ఏడన్నా వేదాంతానికి పోయి కూర్చుంటే ఈ మాటలు మాట్లాడిన నుంచి దాన్నే పట్టుకొని ఇట్లాడుతాడేది. మరి మాకు వస్తుంది కదా, మాకు మెలకు వస్తుంది, తప్పును అన్నీ చెప్తాడారు. కరెక్టే, మీరు చెప్పినట్లే.
అవస్థలు 3 ఉన్నాయి అనేది చెప్తారు. మొదటి తప్పు అది. అవస్థలు 1 అయిన తర్వాత 1 వస్తుంది అనేది అది రెండో తప్పు. అవునా కదా? ఇంక ఇప్పుడు అవే తప్పులైనప్పుడు దానిలో జరిగే విషయాలకి ఎందుకు కొట్లాడుతున్నారు అని? మాకు ఆకలి అవుతుంది, దప్పిక అవుతుంది, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. అవస్థకే అస్తిత్వం లేదు. అవస్థకే అస్తిత్వం లేదు. అవస్థలో ఉంటే మీ యొక్క వ్యవహారాలకి ఏం అస్తిత్వం ఉంది అని. అందుకే ఎవరు కూడా పై స్థాయికి పోలే, అందరూ కూడా కిందనే లొడిబిడి ఆడుతున్నారు అనమాట. అంతా ఇదే సత్యం కదా, ఇదే ఉండాలి కదా అని దీనికోసమే. దీంట్లో ఈ వేదాంతం అనే వాళ్ళకి మొట్టమొదటి కొన్ని లక్షణాలు కావాలని శంకరాచార్య చెప్పిండేది అదే, ఆ పాయింట్ అనమాట. అవి మీరు జ్ఞప్తికి పెట్టుకుంటే తప్ప వేదాంతం మీకు అర్థం కాదు. మీ మనస్సును కానీ బుద్ధిని కానీ ఉపయోగించి కూర్చున్నట్లయితే ఎప్పటికీ సాధ్యం కాదు. ఇది అనుభవాన్ని పెట్టుకొని చూసినట్లయితేనే మీకు ఇది బోధపడుతుంది. లేకపోతే ఎట్టి పరిస్థితిలో కూడా బోధపడే అవకాశం లేదు అని చెప్పిండేది. అయితే జన్మారాన్ని గురించి వింటున్నారు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు ఈ అనుభవాన్ని గురించి. తాత్కాలికంగా ఏం జరుగుతుంది దానికి మహత్యం చెప్పాలా. ఈ పొద్దు పండగ, ఈ పండగ విశేషమేమి, ఈ పండగను ఎట్లా జరుపుకుంటే మీ పాపాలు పోతాయి, ఇట్లా చెప్తారు. వీళ్ళకి ఇదే చాలు. ఇప్పుడు తెలియదనుకో, ఉన్నంతలో అదే అని అనేది అనమాట. ఎందుకంటే చేసిన పాపాలు అనేటివి, కర్మలు అనేటివి, పాపాలు కానీ పుణ్యాలు కానీ అనుభవిస్తే పోతాయే కానీ పూజలు చేస్తే పోయట్లేదు. పుణ్యం రాని పుణ్యం వస్తుందని చెప్పు, పాపం పోతుందని ఎందుకు చెప్తావు? అది మెయిన్ పాయింట్. నువ్వు వ్యాపారంలో లాభ నష్టాలు ఉన్నాయి. ఒక సరుకు కొని ఇంకో సరుకు కొంటే లాభం వస్తుంది, ఆ లాభంలో నష్టం తీసేయచ్చు. వీడు అట్లా కాదు. నువ్వు ఎంత 100 అశ్వమేధ యాగాలు చేసినా ఒకనికి ఎవరికైనా చిన్న ముందుతో అట్లా కూర్చుంటావు అనుకో, ఆ ముందుతో కూర్చుంటే నువ్వు అనిపించాల్సిందే. మళ్ళీ నెక్స్ట్ పుణ్యమే, పాపం పాపమే. యాదానికి అది అనిపించాల్సిందే కానీ లాభ నష్టాలు లెక్కేసినట్టు తీసేసేయలేదు ఎవరికి. జనానికి తెలీదు. మేము ఎక్కువ పుణ్యాలు చేసినాం కదా, మాకెందుకు కష్టాలు రావాలా, మేము ఎప్పుడు పూజలు చేస్తుంటాం కదా, వ్రతాలు చేస్తుంటాం కదా, చెయ్యి. దాని ముందుకు వచ్చేటవి అన్నీ. ఇప్పుడు సమాచారం ఏమి వెనకలు అనిపించిండే దానికి ఇప్పుడు వచ్చిండే సరికి ఇది. ఈ దేహం వచ్చిండేది వెనకటి పాప పుణ్యాలు అనిపించేకి వచ్చింది మనకి. ఇది దీనిలో అనిపించే తిరాలి మనం. ఇప్పుడు ఏమైనా చేసింటే పుణ్యపాపాలు చేసింటే మళ్ళీ నెక్స్ట్. అంతేకాదు ఒకే తూరి కూడా రావంట. వెనక చేసిన పాప పుణ్యాలన్నీ కూడా ఒకే దేహానికి సంబంధం లే. యా దేహానికి ఎప్పుడెప్పుడు ఏమైనా సంబంధించిన ఎత్తుకుంటూ ఉండాల. ఇప్పుడు మానవ జన్మ ఎత్తినాము, వివేకం చేసుకుంటే శక్తి ఇచ్చినాడు, దీన్ని ఉపయోగించుకుంటే సరే, లేదంటే ఇది వెళ్ళిపోయిందంటే బస్ మళ్ళీ వెళ్ళిపోయేదే. కాబట్టి ఏ జన్మకైతే కూడా ఎక్కడ ఇచ్చినాడంటే ఆ పాపుణ్యాలు అనుభవించేకే ఆ దేహం వచ్చిండేది. దానిని మనం తప్పియాలని చూస్తాడం. మా కష్టాలు రాకూడదు, మాకెప్పుడు సుఖాలు ఉండాలా అని అంటున్నారు. వచ్చిండే జన్మ అటువంటిది, కష్ట సుఖాల మిశ్రమమే ఇది వచ్చిండేది. వాడు అంటేటప్పుడు మాకు అవి రాకూడదంటే ఏమర్థం? స్వప్నమున ఇది స్వప్నమన భావన కలగజాలదని, లేక ఆ విధమైన నిశ్చితమ జ్ఞానం కలగజాలదని కానీ సాధించుటకు మనం బయలుదేరలేదు. వీటి యొక్క వ్యవహారం మాట్లాడలేదు మనం. మెలకువలు ఆకలి అవుతుందా లేదా, ఆకలి కాదని కొంతమంది అంటే, ఆకలి అవుతుందని కొంతమంది అంటే, అట్లా దాన్ని మాట్లాడకేం రాలే ఇక్కడ. మరి ఏమి కలయందు ఇది కలయనుభావం ఉత్పన్నముటకు జాగ్రత్త దృష్టియే కారణము. జాగ్రత్త దృష్టితోనే నువ్వు దాన్ని కళ అంటాడావే కానీ కళను కళ దృష్టితో కళ అంటావా? లేదు. ఏలైనప్పుడు మనం కలయని భావించిన అవస్థ కంటేను సత్యమైన మెలకువైన అవస్థ ఒకటి కలదని భావించి స్వప్నమును కొలుచుటకు బయలుదేరుతాము. అట్లా బయలుదేరినామన్నమాట. ఇది ఇప్పుడు ఉండేది మనకి ఇది సత్యం కాబట్టి, ఇంకోటి ఈ విధంగా స్వప్నం ఉంటుందని ఇట్లా కొలుచుకుంటూ మొదలు పెట్టినామే కానీ వేరే విధంగా లేదు. ఇందుకు బదులు మనం స్వాభావిక మెలకువైన వివరించిన అవస్థ కూడా స్వప్నమే. కలయని మనకు తోచున్న అవస్థకును మెలకువైన మనం ఇప్పుడు భావించిన అవస్థకు ఎట్టి మనకు స్వప్నమును కొలబద్దగా చేసుకుంటే ఈ జాగ్రత్త భావన దృష్టికి ప్రతీకారం. ప్రతీకారం అంటే ఏమి? ఇప్పుడు ప్రతీకారం అంటే ఇది తీసుకుంటే రెవెంజ్ తీర్చుకుంటే, పగ తీర్చుకుంటే ప్రతీకారం అంటే. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తాడారు, స్వప్నాన్ని జాగ్రత్త దృష్టితో అంత పనికిరాదు స్వప్నం అంటున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలా? స్వప్న దృష్టితో జాగ్రత్త ఏం పనికి వస్తుంది అని ప్రశ్న వేయాల. ఇంతే, దీనికి ఎంతసేపు చెప్పినా ఇంతే. స్వప్న దృష్టిలో ఉన్నప్పుడు నీకు ఇక్కడ జాగ్రత్తలో ఉండేటువంటి ధనము కానీ, భూములు కానీ, ఉద్యోగాలు కానీ, ఏవో సంపదలు కానీ ఎవరైనా నీకు సంబంధం ఉంటాయా? ఆడ ఆకలితో అల్లట్లాడుతున్నాడు, ఈడేం దండిగా ఉండదు. మరి ఇప్పుడేం చెప్తావు? కాబట్టి ఆ వ్యవస్థలో ఉన్నప్పుడు అది సత్యము, ఈ వ్యవస్థలో ఉన్నప్పుడు ఇది సత్యము అంతే. కాబట్టి ఇది గొప్పదే సన్నది అంటే చెప్పు, గొప్పదే అంటివి కదా. స్వప్నంలో ఉన్నప్పుడు నీకు ఏం ప్రయోజనం ఉంది దీంతో నుంచి? ఏమైనా ఉందే పోయినది ఏడన్నా? మరి దాంతో అదే ఎట్లా? మరి
గొప్పదవుతుంది. అది ప్రతీకారం అంటే అది ఎట్లయితే స్వప్నాన్ని నిందించినారో అట్లా ఈ జాగ్రత్తను కూడా నిందించే శక్తి రావాల. అది ప్రతీకారం అనేది. అప్పుడు మనం స్వప్నమును జాగ్రత్తను స్వప్న దృష్టినే చూస్తున్నాము. జాగ్రత్తను కానీ స్వప్న దృష్టితోనే, స్వప్నాన్ని కూడా స్వప్న దృష్టినే చూస్తున్నాము. అప్పుడు జాగ్రత్త స్వప్నములు ఒక్కటే. జాగ్రత్త స్వప్నం అని వేరు వేరే లేదు, రెండిటికి అది వచ్చిపోతుంది, ఇది వచ్చిపోతుంది. దాంట్లోనూ ఉన్నప్పుడు దృశ్యాలు ఉన్నాయి, దీంట్లోనూ ఉన్నప్పుడు దృశ్యాలు ఉన్నాయి. దాంట్లోనూ సుఖ దుఃఖాలు ఉన్నాయి, దీంట్లోనూ సుఖ దుఃఖాలు ఉన్నాయి అన్నీ. కాబట్టి ఇవి సమానమవుతాయి అని చెప్పి శాస్త్రం చెప్పేదనమాట. ఒక్కటే జాగ్రత్త స్వప్నంలో గట్టి తారమ్యం లేదని ఒక్కటే. చూడండి, అదే మనం మట్టితో చేసిన దాన్ని చెప్తాం కదా, కుండ ముంత మూగిటి అంతా మన ఒకటే, ఉండేది మన అనే ఒకటే. అట్లా తారతమ్యం అని చెప్పేదానికంటే కూడా ఇది ఇంకా సులభం అనమాట. జాగ్రత్త అనుభావనయు స్వప్నం అనుభావనయు మనకు నిజముగా కలుగుతున్నను, నిజముగా స్వప్నము కంటే ఎత్తి ఉన్నత స్థానం కూడా జాగ్రత్త అవస్థకు ప్రాపించదంటూ ఆ దృష్టిదే తీర్మానమగును. కాబట్టి ఆ దృష్టి, జాగ్రత్త దృష్టిని విడిచిపెడితే అప్పుడు నీకు అవి రెండు సమానం అనేది తెలుస్తుంది. అట్లా లేకుండా అభిమానం పెట్టుకొని ఎంతకాలం చూసినా కూడా భేదాలు భేదగాలే ఉంటాయి. ఈ ద్వితీయ పక్షమును సాధించుటకు మనం ఇప్పుడు ప్రయత్నిస్తున్నాము. ఇప్పుడు ఏదైతే ఏ దృష్టితో చూస్తే ఇవి సమానమైతే దాన్ని చూసే ఇప్పుడు మనము ముందుకు పోదాం. జాగ్రత్త స్మృతి ఎందుగల అనిశ్చిత స్వరూపము. ఈ జాగ్రత్త అనేది జ్ఞప్తికి ఉంటుంది అని అంటారు చూడండి. దీంట్లో ఇది నిశ్చితంగా ఉంటుందా లేదా అనేది మొదటి చూడాల. స్వప్న విషయమున జనులకు కలుగు సకల భావనలకు జాగ్రత్త అవస్థ ఎందు స్వప్న విషయమున కలుగు స్మృతియే కారణము. జనమంతా కూడా ఈ విధంగా మాట్లాడతారు. సకల భావనలకు జాగ్రత్త అవస్థ ఎందు స్వప్న విషయమున కలుగు అయితే అందుకే ఇప్పుడు ముందురేమి ఇంకా పక్కన ఉండదు, ఆడిపోయాచ్చు ఈడేర్చల్లా. స్వప్న విషయమున జనులకు కలుగు సకల భావనలకు, దాంట్లో ఏమేమి ఉంటాయనే భావనలు వస్తాయి అన్నిటికీ. జాగ్రత్త అవస్థ ఎందు స్వప్న విషయమున కలుగు స్మృతియే కారణము. మాకు ఇట్లా స్వప్నంలో జరిగిందంతా వస్తుంది, జ్ఞప్తికి వస్తుంది అనేదే కారణం అన్నమాట. కావున స్వప్నం యొక్క నికృష్టతను, జాగ్రత్త యొక్క ఉత్కృష్టం చూపుకోరు వారందరూ. ఎవరైతే సత్యము, స్వప్నము అసత్యమని, జాగ్రత్త సత్యం చెప్పే వాళ్ళందరూ జాగ్రత్తన కలుగు స్వప్న స్మృతి యొక్క ఆధారమే ప్రదర్శించరు. చూడబా, స్వప్నం సమాధింది మెలకులో ఉన్నాడు. మన మెలకు సమాచారం స్వప్నంలో తెలుస్తుందే. ఈ మెలకు సమాచారం స్వప్నంలో తెలుస్తుందే. కాబట్టి ఇది గొప్పది కాదు, మెలకువ. అది ఈడొస్తాను కాబట్టి తక్కువది. అట్లా అదే మరి మనం అనుకోవడానికే చెప్తాండి. అది ఇప్పుడు అవి రెండు సమానమే. అవేమి ఉత్కృష్టం లేదు, నికృష్టం లేదు, రెండు ఒకటే దాని విషయాలంతా. ఎందుకంటే దర్శనావస్థ కింద రెండు ఒకటే. అది దానికేమి ఉత్కృష్టం లేదు, నికృష్టం లేదు, రెండింటికి. అయితే మనం ఏం కల్పించుకుంటాము, అది మాకు ఇక్కడ జ్ఞప్తికి వస్తుంది కాబట్టి ఇది మాది, అక్కడ జ్ఞప్తికి రాదు కాబట్టి మాది గొప్పది, నికృష్టం అని చెప్తానమాట. కావున ఈ స్మృతి కథనం ఎంతవరకు, ఈ స్మృతి అంటే మెలకు, అది జ్ఞప్తికి అనే కథనం విశ్వాస అర్హమను అన్నాడు. అందులో జాయింట్ కలిపినాడు. విశ్వాసార్హము అంటాడు, అంటే విశ్వాస అర్హం, విశ్వాసానికి తగిన విశ్వాసార్హమైన విషయమును ప్రస్ఫుటమనర్చుకొనవలెను. ఆ విధంగా నికృష్టము ఉత్కృష్టము చెప్పినారు కాబట్టి మనము ఏది ఉత్కృష్టము ఏది నికృష్టము అనేది మనము తెలుసుకోవాలి ఇప్పుడు. కానీ దీనికంటే ముందు సామాన్యమైన స్మృతి అనే జ్ఞానమునే కొంతవరకు విమర్శించదము. జాగ్రత్త స్మృతి, స్వప్న స్మృతి అనే పదాల కంటే ముందు స్మృతి అంటే ఏం అర్థము ఇదే అడగాలి. మీరు ఎవరినైనా కానీ అడిగితే ఈ స్మృతి అంటే ఏం చెప్తారని వేదాంతాలు అడగాలి. మీరు రాములు ఉండాలి చూడండి. వాళ్ళు ఎందుకంటారంటే ఇప్పుడు స్వప్నం వచ్చిందంతా మేము జాగ్రత్తలో చెప్తాము, అది స్మృతి అంటారు వాళ్ళు. వెంటనే స్మృతి అంటే ఏమి అనేది వాళ్ళకి తెలియదు. అది ఆ స్మృతి అంటే ఏమనేది మనం ఇప్పుడు తెలుసుకుంటే తెలిసిపోతుంది. అనుభవమే కావచ్చు. ఆ అనుభవమైనా కూడా ఇప్పుడు స్వప్నానుభవము ఈ జాగ్రత్త అనుభవం ఉండొచ్చు. అయితే దీంట్లోకి ఎట్లా వస్తుంది, అది అనుభవమే కావచ్చు. దీంట్లోకి రావాలి కదా, వచ్చే మార్గాలు ఉండాలి. మరి దానికోసము ఈ పదాలు చెప్తాడు. ఇప్పుడు దేశకాలాలు అన్ని ఉండాలనేది ఇప్పుడు ఇక్కడ వస్తుంది అనమాట. ఇది జాగ్రత్తన మనకు కలుగుతున్న ఎరుక అనుభవము. ఎరుక అనేది ఉంది అంటే ఎరుక అంటే జ్ఞానం, అనుభవం అంటే అనుభవించండి. అది స్మృతి అనే రెండు రూపములుగా కనిపిస్తున్నది. జ్ఞానానుభవం అనేది ఒకటి ఉంది, జ్ఞప్తికి అనేటి రెండు వ్యవహారంలో జరుగుతున్నాయి. ఈ రెండింటి యందు శృతి కేవలం సంస్కారజన్యం.
స్మృతి అంటే సంస్కారం అంటే ఏదైనా ఒక పనిని చేస్తే దాంట్లో నుంచి పుట్టిండేది. నేను అన్నం తింటే చాలా రుచిగా ఉండే అంటారు చూడండి, దాంట్లో నుంచి పుట్టిండే సంస్కారం అది. మళ్ళీ ఎప్పుడైనా చెప్పేటప్పుడు కూడా దాన్నే చెప్తాను, నీ దగ్గర ఏమో ఆహారం ఉండలేదు, తిన్న ఆహారమే ఉండలేదు, స్మృతి అనాలి. అట్లా సంస్కారం జన్యం అంటే దాంట్లో నుంచి పుట్టిండేది. స్మృతి భిన్నమైన జ్ఞానమంతయు, స్మృతి కంటే వేరే ఉండే జ్ఞానమంతయు అనుభవం అనబడను. అనుభవం అనేది మిగతాదంతా వస్తుంది అనమాట. అంటే ఆ అనుభవాన్ని చెప్పేటప్పుడు దాన్ని స్మృతి అంటారు, అది లేకుండా మిగిలినంతా కూడా అనుభవం జ్ఞానం అంటుంటారు దాన్ని. స్మృతి లేక పూర్వానుభవం చేయగలిగిన సంస్కారం వలన జనింపదగినది ఉన్నది. కాబట్టి స్మృతి అనేది పూర్వం నువ్వు ఏమన్నా అనుభవించింటే దాన్ని చెప్పేకి మాత్రమే విలువ దానికి, అట్లుంటుంది దాని సమాచారం. సంస్కారం మనస్సునందు అణిగి ఉండి, ఈ సంస్కారం అనేది మనస్సునందు అణిగి ఉండి దానిని ఉద్బుద్ధమనొచ్చు నిమిత్తం ఏదేని తటస్థించినచో, ఉద్బుద్ధం అంటే పైకి లేపేదేని, అట్లా ఎప్పుడైనా అనుభవం వచ్చిందంట, నిమిత్తం వచ్చిందంటే తల ఎత్తును. ఉదాహరణకి ఎన్ని అనుభవాలు ఉన్నాయంటే ఏం చెప్తారు చెప్పండి? నంబర్ ఏం లేదు. అయితే ఎవరైనా ఒకరి ఉండేవాళ్ళు, అబ్బా నేను ఆ పొద్దు ఓ పామును చూసింటి అనండి, అది ఇట్లుంది అనండి, అందరికీ లేస్తాయి లోని ఉండేటివన్నీ పాములు. మేము చూసినప్పుడు ఇట్లుండే, మేము చూసినప్పుడు ఇట్లుండే, లేదా బస్ యాక్సిడెంట్ గురించి చెప్పండి, లేదా ఏదో ఒకటి అనుభవాన్ని అట్లా పెండ్లిలో సమాచారం చెప్పండి, ఆ పెండ్లో ఇట్లు పెట్టినట్టు మేము పోయిన పెండ్లి కూడా ఇంతకంటే ఘనంగా ఉండే. అయితే అడిగినప్పుడు ఏమి ఎవరు చెప్పలేరు. అటువంటి సమాచారం వచ్చినప్పుడు అవి తలెత్తాయి. అది వాసనలన్నీ ఎట్లుంటాయంటే అన్ని ఇట్లే ఉంటాయి మన మనసులో. యా మాటనే మాట్లాడండి మీరు, దానికి సంబంధించింది వస్తాను అందరిలోనే ఉంటాయి, అందరిలో వేసుకుంటారు. అది దానికి ఎట్లా వస్తుందంటే ఈ పాయింట్లు వస్తాయన్నమాట. ఆ స్మృతి అనే దానికి అణిగి ఉంటుంది. ఎప్పుడైనా బయటకు ఉద్బుద్ధం అంటే లేపే సమాచారం ఏదైనా వచ్చిందంటే పైకి లేచి కూర్చుంటాయి అనమాట, తల ఎత్తును. పూర్వం నేను ఇట్లా అనుభవించి తిని అను, అదే స్మృతి యొక్క పూర్ణాకారము. మీరేమో ఇట్లా చెప్తారు, మాది వేరే ఉంది, మా అనుభవం వేరే ఉంది అని చెప్తారు చూడండి జ్ఞప్తికి, అది వాళ్ళ పూర్ణానుభవం అనమాట. సామాన్యంగా కొన్ని వేళల వస్తువు యొక్క స్మృతి సంభవించినను, ఒకవేళ మనకి జ్ఞప్తికి వచ్చినాను, దానిని ఎప్పుడు ఎట్లా అనుభవించమని శృతి కలగకపోవచ్చును. ఒకవేళ మనం ఇప్పుడు ఉదాహరణకి పెండ్లి అయిందప్ప, పెండ్లి అయినది జ్ఞప్తికి వచ్చింది, ఆ పోతే పెండ్లి లేకపోతే ఏమేమి జరిగింది మనకేం తెలుస్తుంది? అన్నీ తెలిసినాయా? అన్నీ అడే ఎవరు పూజారి వచ్చిండే అంటే ఎంతమంది చెప్తాం, చెప్పి అక్కడ స్మృతి ఏముంది, పెండ్లి అయిన స్మృతి. అయితే అక్కడ సంభవించి చెప్పేదానికి కూడా ఒకతోటి మర్చిపోవచ్చు అనమాట. కాబట్టి స్మృతి పదార్థం మన ఎదురు ఉండదని నియమం ఉండటం వలన, అది తప్ప అంటే పదార్థాలు ఉండలేదు. నువ్వు లడ్డు తినింటి అని అబద్ధం చెప్పాల్సి వస్తే ఆ లడ్డేమి ఇప్పుడు ఉండలేదు. అది సరైన స్మృతి కాదు అయిన సంశయం మనకి ఎల్లప్పుడూ మనస్సునందే ఉండును. అట్లా కరెక్ట్గా రాకుండా పోయిందప్ప అంటే అది అనుమానము. ఏది ఇట్లే ఉండినా లేకపోయినా అనే అనుమానం కూడా ఆ స్మృతిలో ఉంటుందన్నమాట. కావున జనులు స్మృతిని యథార్థము అయథార్థం అని రెండు విధములుగా విభజించుకొని ఉన్నారు. ఒకటి చూసినట్లు చెప్పేది, ఒకటి చూసినట్టు చెప్పేకి రాదు అని. యథార్థము అయథార్థము, యథార్థం కానిది. పూర్వానుభవం యథార్థముగానున్నచో, మనకు ఉండే అనుభవాన్ని ఉన్నట్లయితే దానివల్ల జనించు స్మృతిని యథార్థం అందరు, లేనిచో అయథార్థం అందరు. ఏమో సరిగ్గా జ్ఞప్తికి లేదు అంటారు చూడండి, అది ఆ విధంగా. కానీ ఇది యథాదాయనట నిర్ణయించుట మిక్కిలి కష్టము. నువ్వు చెప్పేది ఇప్పుడు నాకు ఇట్లే జరిగిందని చెప్తాడా చూడు, అది కూడా గ్యారంటీ అనేది దాంట్లో లేదు. కొంచెం తగ్గులు జరిగింటుంది, ఉన్నట్టు చెప్పేకేం రాదనమాట. ఏలైనా కొందరకు విస్మరించే శక్తి అధికంగా ఉండవచ్చును. ఎందుకంటే మర్చిపోయేది ఎక్కువ ఉంటాయి. అందరికీ ఎట్ట పెట్టుకుంటే అట్లా తూచా తప్పుకుంటూ చెప్తారు కొంతమందికి అట్లా చెప్పి ఇడిచిపెడతారు. మర్చిపోయే శక్తి, విస్మరించే శక్తి అంటే ఉంటుందన్నమాట. అప్పుడు వారు పూర్వపు లిఖిత ఆధారములను రాసినవి ఏమైనా ఉంటే లేక ఇతరుల సాక్ష్యము వసగవలసి ఉండును. వాళ్ళు ఎవరో పక్కన చెప్పాలా, అపోతే ఇటు జరిగిండప్ప మేము ఉంటిమి, లేదా రాసిపోయింది ఏమైనా ఉంటే దాన్ని ఉపయోగించుకోవచ్చు. అప్పటికీ మనం శృతి యథార్థం అనటకు వాళ్ళు రాసినారు, సాక్ష్యం చెప్పినారు అన్నప్పటికీ కూడా స్మృతినే ఆధారంగా ఉంచుకొని ఉందము. ఏమి వాళ్ళకి జరిగిండేదాన్ని కూడా జ్ఞప్తికి పెట్టుకొని ఉండాల్సి వస్తుంది. జ్ఞప్తికి పెట్టుకున్న దాన్ని ఆధారంగా పెట్టుకోవాలా. అప్పుడు చూసింది చెప్పాలంటే వాళ్ళకి స్మృతి ఉండాలి కదా, దాన్నే పెట్టుకోవాలా. ఇది అటుండనేండు స్మృతి విషయమైన మరి యొక్క విశేషమును కూడా గమనించి ఉండటం మంచిది. అండ్ స్మృతి యొక్క వ్యవహారం మొదట అది ఇవన్నీ బాగా తెలిస్తే
స్వప్న స్మృతి జాగ్రత్త స్మృతి అనేది సత్యమా కాదనేది వెంటనే తెలిసిపోతుంది. అది ఈ స్మృతి అనేదే మనకు అర్థం కాకపోతే ఇంకా దాంట్లో జాగ్రత్త స్మృతి అనేది అది ఎట్లెట్లాదో అని కంపం పడుతుంది. అది ఏదైనా ఎట్టి స్మృతియే కానీ పూర్వం మనం అనుభవించిన వస్తువును కానీ ఘటనను కానీ మరి ఒకసారి మన ఎదుట చూపజాలము చూపిస్తావా? వెనకలు జరిగిండేది బజార్లో జరిగిండేది కూడా ఇటు చూపించట్లేదు. అదే ఇది అనే విధమున నిశ్చయ రూపమైన అనుభవం ఒకటి మనకెల్లా కలుగుతుండడం నిజము అయినప్పటికీ కూడా చూపించలేకపోయినా అదే మాకు ఇది అని చెప్తాం చూడండి, అది నిజం. దీనికి ప్రత్యభిజ్ఞానం అందరూ. అది స్మృతి అంటే ఏమి? వస్తువు లేకుండా ఈ పొద్దు నీవు నిన్న ఒక విషయాన్ని చూసింటావు, ఒక ఏనుగును చూసింటావు అనుకో ఉదాహరణకి, మళ్ళీ ఈ పొద్దు చెప్తాడు నిన్న నేను చూసిన ఏనుగే ఇది అంటావు చూడు, దీన్ని ప్రత్యభిజ్ఞానం అంటారు. దీన్ని నిన్న చూసినావు దాన్ని, ఆ వస్తువు కూడా ఈడు ఉంది. అర్థమైనా? ఇప్పుడు నిన్న చూసినటువంటి వస్తువు ఉండాలా, మళ్ళా అదే ఈ పొద్దు చూడాలా. దీన్ని ప్రత్యభిజ్ఞా గుర్తునేది. ఇది దీని స్మృతి అనకూడదు, ప్రత్యభిజ్ఞానం అన్నారు దీన్ని. వస్తువు ఉండదు, అనుభవం ఉంటుంది. ప్రత్యభిజ్ఞలో అంటే స్మృతి ఉంటుంది. ఎందుకు? నిన్ను చూసిన స్మృతి ఉండాలా, వస్తువు ఉండాలా. ఇది ప్రత్యభిజ్ఞానం అంటారు చూడండి. అందుకే గురువుకి ఇవన్నీ క్లియర్ చేస్తే సరిపోతుంది. అట్లా లేకుండా అందరూ అంటున్నారు ఏమని, స్వప్నం యొక్క విషయం అంతా మాకు జాగ్రత్తలో జ్ఞప్తికుంటుందని అందరూ అంటున్నారు. దాని స్మృతి అని అందరూ పెట్టుకున్నారు. జ్ఞప్తి అంటే స్మృతి అందరికీ ఉంది ఇది, కాబట్టి ఎందుకు అనకూడదు? అట్లా అనేట్లేదు, ఇది ప్రత్యభిజ్ఞానం అని వీళ్ళేదో కొత్త పేరు పెట్టినారు. పెట్టినా ఆ వస్తువు ఆ స్మృతి రెండు ఉన్నాయంటే వీళ్ళ దగ్గర లేవు, వాళ్ళ దగ్గర లేదు. వ్యవహారమునకి ప్రత్యభిజ్ఞానం మిక్కిలి ఉపయోగదాయంగా ఉన్న విషయం ఇదంతా సందేహం లేదు. మనకుతాండేది దేవరాజు నేను ఎందుకంటావు, నిన్న చూసినాను ఈ పొద్దు చూసినాను కాబట్టి దేవరాజు అంటాను. ఇట్లా మా ఇంట్లో అనేది కూడా నిన్న చూసినావు అదే ఇంట్లో చూసినావు, అంతా ప్రత్యభిజ్ఞానమే మన విషయం అంతా. వ్యవహారంలో అంతా ఇది ఉంటేనే, లేకపోతే కుదరట్లేదు. కానీ ఇది చెప్పున్నదంతయు పరమార్థం అని విశ్వసించడానికి ఒక గొప్ప ప్రతిబంధకం గలదు. ఈ ప్రత్యభిజ్ఞానం చెప్పే దాంట్లో నీకు వ్యవహారానికి ఉపయోగం ఉంది ఇది, బట్ ఇది పరమార్థం అని చెప్పేదానికి మాత్రం దీని పనికిరాదు. నిన్నుండే మా ఇంట్లో ఉన్నట్టు అదేం పరమాత్మ, నిన్నుండి ప్రపంచం అయిపోతుందంటే అదేం పరమాత్మ, నిన్నుండి ఈ పొద్దు ఉంది మధ్యలో నిద్రలో స్వప్నంలో లేదు, ఏం పనికి వచ్చింది నీది? వ్యవహారానికి పనికి వస్తుంది. అది ఏమనగా చూడండి బాగా గుర్తు, అది అను అంశము నిన్న చూసిందే అదే ఇది అంటారు చూడండి. అది అనే దాంట్లో ఉండేది ఏమి? పూర్వం అనుభవించిన వస్తువు లేక ఘటన యొక్క ఆకారము కేవలము శృతి ఆధారంతో విశ్వసింపదగును. జ్ఞప్తిక ఆధారంతో దాన్ని విశ్వసించవచ్చు మీరు. ఆ భూతకాల విశిష్టానుభవం మనం ఎంత ప్రయత్నించానో మన ఎదుట గోచరింపదు. అది నిన్న జరిగిండేది, భూతకాలంలో జరిగిండేది, ఇప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా మన ఎదుటికేం వచ్చేదానికి రాదు. ఇట్లుండా అదే ఇది అనే జ్ఞానము నిస్సందిగ్ధం ఎట్లగును? అదే ఇది అంటాడు పగలల్లా, అదే ఇదంటే ఎట్లయ్యేది? అది అంటే కొంతమంది వాదించవచ్చు, నిన్న చూసినటువంటి నేను నిన్న చూసినావు, నన్ను ఈ పొద్దు చూసినావు కదా, మరి వేరే ఎట్లయితుంది అని అడగచ్చు మీరు. నిన్న చూసినటువంటి యాప్కి ఈ పొద్దు చూసిన యాప్కి ఏం భేదం ఉంది చెప్పండి? డిఫరెన్స్ ఉంది, మార్పునే ఉంటుంది. అదే ఇదనే లేదనమాట. నిన్న నీ వయసు ఎంత? వస్తువు కానీ అటుగా ఉండు, వస్తువు కూడా మార్పు, ప్రతి క్షణము ప్రతి వస్తువు మార్పు చెందుతానే ఉంది. అయితే నీకు కనపడదు. ఇప్పుడు రాళ్ళు ఇన్ని వేల ఏళ్ళ కింద అని ఎట్లా చెప్పి రాయి నువ్వు మారుదంటావు కదా. ఇప్పుడు శాస్త్రం చెప్తాను కదా, ఇది 2000 ఏళ్ళ కిందటిది 10,000 ఏళ్ళ కిందటి అని చెప్తాను కదా దాని వస్తువుల్ని. ఎక్కడైనా మార్పే, ఎందుకంటే కాలంలో ఉండేది ఎప్పుడు మార్పు చెందుతానే ఉంటుంది. అదే స్మృతి ఏంది కలంకం ఉండుట వలన, కాబట్టి ఖచ్చితంగా చెప్పలేదు. ఆ జ్ఞప్తికలో దోషం ఉంటుంది, కలంకం అంటే దోషం ఉండుట వలన. శాస్త్రజ్ఞుడు దీన్ని వ్యవహారమునకు అంగమని అంగీకరించినను వ్యవహారానికి ఒప్పుకో, ఏం తొందర ఏం లేదు. నిన్నటి వికారం ఏం పొందింటే అదేం పెద్ద పాయింట్ కాదు. ప్రమాణ కోటి అందు చేర్పరైరి, కాబట్టి ప్రమాణాలకి ఇది పనికిరాదు, వ్యవహారానికి పనికి వస్తుంది, అంతమంది తీసుకోండి. ఇది అటుండనండు. ప్రమాణ కోటి ఎందు చేరి ఉన్న ప్రత్యక్షాది అనుభవములే కానీ, అంటే కంటితో చూసింది కానీ చెవితో వినిండేది కానీ వాసన చూసిండేది ఏవైనా సరే ప్రత్యక్ష అనుభవలే కానీ స్మృతి యొక్క స్పర్శ లేక ఉండగలుగునా? ఆ అనుభవం కూడా స్పర్శ లేకోకుండా ఉండడానికి వీలవుతుందే. నిన్న చూసినటువంటి ఆయనే ఈయన అన్నప్పుడు ఆ చూపు ఈ పొద్దు చూసి చెప్తాడు కదా, నిన్నటి స్మృతే కదా దీనికి ఈ పొద్దు అంటుకోండి.
ఆ స్మృతి జాగ్రత్తలోనే దాని స్మృతి ఉండే కదా నువ్వు ఇప్పుడు మాట్లాడుతాండేది అని ప్రశ్నించి నాతో స్మృతి సర్శ ఏమాత్రము లేక ఉండగలవని ధైర్యంగా చెప్పజాలము. లేదా నిన్న స్మృతి మాకేం సంబంధం, మేము ఈ పొద్దు చెప్తాడామంటే ఈ పొద్దు చూస్తావు, నిన్ను చూడుకోకుండా నిన్ను చూసిన స్మృతే కదా నువ్వు ఫలాని వ్యక్తి అనేది, లేదా ఫలాని వస్తువు ఫలాని ఇండ్లు అని నువ్వు చెప్తాండేది. కాబట్టి ఎవడు ధైర్యంగా స్మృతి అంశ లేకోకుండా చెప్పే వ్యవహారంలో సాధ్యం కాదు. ఏలైనా ఇంద్రియజన్య జ్ఞానమును ప్రత్యక్షమందరు. ఎందుకంటే ఇంద్రియాలతో ఏ జ్ఞానం వస్తుందో దాన్ని ప్రత్యక్షం అంటారు. ఆ ఇంద్రియజన్య జ్ఞానానికి నీ వెనకల స్మృతి లేకపోతే అదే చెప్తుంది. ఇప్పుడు మామిడికాయని చూసినాడు పోద్దు, ఎప్పుడు మామిడికాయని చూడుకోకుండా ఇంకోటి ఎండ చూపించాడు, ఇదేమిటంటే ఏం చెప్తాడు వాడు? అది ప్రత్యక్షానికి ఈ స్మృతి అనేది స్పర్శ ఉండే తీరుతుంది. ఎచ్చటెచ్చట ధూమం ఉన్నదో అచ్చటెచ్చట అగ్ని ఉన్నదో వ్యాప్తి జ్ఞానం కలవాడు. ఎక్కడెక్కడైతే పొగ ఉంటుందో అక్కడెక్కడల్లా అగ్ని ఉంటుంది అని ఎవరికైతే బుద్ధి ఉంటుందో వాడు దూరమందలి ధూమమును గాంచి ఆ దూరంగా కనపడే అగ్ని పొగను చూసి అగ్నిని ఊహించి నిత్య జ్ఞానమునే అనుమితి అందరు. అది అనుమితి అంటే అనుమానంతో ఉంది అని అర్థం. అది ఇప్పుడు అక్కడ పొగ ఉంటే అగ్ని ఉండాలా అనే రూల్ ఏం లేదు. ఎందుకు అంటే చలికాలంలో ఆ పొగ మంచు అంతా వ్యాపించి ఉంటుంది. అదే చెప్పారు, ఒక తూరు ఎవడో కింద పోయేవాడు అడుగు తినేవాడు ఇట్లా కొండపైకి చూసినట్టు రాయదుర్గం కొండపైకి అక్కడ పొగలేస్తామని అంటారు. అక్కడ ఏదో వంటలు గింటలు చేస్తాడని పైన అంటాడు. పోయినాడు అబ్బోత్ పెళ్లి జరుగుతాయనేది వంటలు తినొచ్చినాడు. మళ్ళా ఒక 7-8 దినాలకు మళ్ళా పోయేతాడు, మళ్ళా పొగ కనపడింది, మళ్ళా పోయినాడు. అప్పుడు చూస్తే ఏం రాయుడు ఎవడు వంట చేయలేదని అంటే గొర్రెల పిల్లలు అంటే ఏంటుకుంటాడు ఈడ మన్నంటే పెండ్లు ఉండే అయిపోయా ఈ పొద్దు ఎందుకుంటుంది, పొగ ఉంది కదా అన్నాడు. అది పొగ మంచు, అది పోతా ఉంటుంది కదా, అది రోజు ఉంటుంది ఎట్లానే ఉంటుంది, అది వేరే. అనుమితి అంటే పూర్తి అని కాదు, అది అనుసరించి అయ్యే జ్ఞానం. అది ఆప్తవచన జన్యమైన జ్ఞానమే శబ్ద జ్ఞానం అనబడను. ఇంకా రెండవది చూసేలేదు మనము. ఎవరైనా పోయి వేరే ఊరికి పోయి తింటారు, ఏపా మీ మామగారు మీకు ఈ సమాధానం చెప్పమన్నారు, మీ మామగారు బాగుండారు అంటూ అనుకో, నువ్వే చూడలే అయిపోయి మీ మామని ఎప్పుడు చెప్పిన మాట నమ్మాల నువ్వు, లేదా వాళ్ళు అడిగినారంటే కూడా నమ్మాల్సి వస్తుంది అనమాట. ముఖ్యములైన ఈ 3 విధముల జ్ఞానములైనదే అనుభవం అన్నింటినీ అంతర్గతమర్చవలేను. కాబట్టి ఈ విధంగానే ప్రత్యక్షము, అనుమానము, శబ్ద జ్ఞానము ఈ 3 వ్యవహారంలో నీవు 3 ఉండేదన్నమాట. ఇట ప్రత్యక్ష జ్ఞానం కలగవలనచో పూర్వానుభవ సంస్కారం అవసరము. ప్రత్యక్షం కంటికి ఇది కనపడాలంటే కూడా ఇంతకుముందు నీకు ఆ వస్తువు తెలిసిందంటే దాన్నే అంటాము. లేకపోతే ఏమి లేదంటే ఏం చెప్తావు, నాకు తెలియదప్ప అంటావు. మరి ఎవరైనా ఇంతకుముందు చూసిందంటే ఫలాంది అని చెప్తావు అనమాట. ఆ సంస్కారం వల్లనే మన ఎదుగుల వస్తువులను రాయి, చెట్టు, మున్నగుదములు నిశ్చయించుకొనిచున్నాము. కాబట్టి ఆ పూర్వజన్మ సంస్కారం శృతి వండుకొనే చూస్తానే ఇది రాయి, ఇది చెట్టు అని ఇట్లా టక 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 ఎందుకు చెప్పగలుగుతున్నామప్ప అంటే ఆ స్మృతి అనేది వండుకొనే ఈ కండ్లకు కూడా అడ్డం లేకోకుండా చెప్పేదానికి సరిపోయిందనమాట. కావున స్మృతి సంబంధం కలదని స్పష్టమవుతున్నది. ప్రత్యక్ష జ్ఞానం అంటే కేవలం ఇంద్రియంతో తెలియబడేది కాదు, దానికి కూడా స్మృతి అవసరము అనేది కూడా గతి పెట్టుకొని ఉండాలి. ధూమ ప్రత్యక్షంచే పొగ ప్రత్యక్షమైన అగ్ని కలదని ఊహించు అనుమితి, శబ్ద ప్రత్యక్షంచే తదర్థం నిశ్చయించు కఠిన శబ్ద జ్ఞానం అని రెండింటిని ప్రత్యక్షం ఉండే తీరవలను గాన ఈ రెండింటికి కూడా ప్రత్యక్షం ఉండాల. దానికేమో ఆ స్మృతి ఉండాల ప్రత్యక్షాలకి, ఈ అనుమానాలు ఉండే చూడండి దీనికి ప్రత్యక్షం ఉండాల. ఆ విధంగా ప్రత్యక్షం తీరగానే వారి ఎందునో స్మృతి సహాయం అవసరమని బోధపడను. అంటే ఎప్పుడైతే ప్రత్యక్షానికి స్మృతి సహాయం ఉందో ఆ ప్రత్యక్షానుభవంతో మీరు పొగను చూసి అగ్గి ఉందనేటప్పుడు కూడా ఆ ప్రత్యక్షమే దీంట్లో కూడా కలిసి ఉంటుంది అని. అందువలన దేనికైనా స్మృతి ఉండే తీరాల్సి వస్తుంది. అనగా మన వ్యవహారం ఆధార స్తంభం. అది లేకపోతే స్మృతి లేకపోతే ఏం జరుగుతుంది, ఇంటికి పోము, ఇంట్లో వాళ్ళు కూడా ఎవడో అంటే అంటారు, పిల్లలు కానీ భార్య కానీ భర్త కానీ ఎవరో నువ్వెవరో మేమెవరో ఆ స్మృతి వండుకొనే మా ఆయన మా పిల్లలు అని అంటాడు అన్నమాట. ఆ స్మృతి లేకపోతే ఆ స్మృతి యొక్క ఉనికి పూర్వానుభవమే ఆశ్రయించి ఉన్నది. అది ఆదాన తీసుకోండి, పూర్వానుభవాన్ని ఆశ్రయించే ఈ స్మృతులన్నీ కూడా ఉండాల్సి వస్తుంది. ఇంకా జాగ్రత్తను కలుగు ప్రతి జ్ఞానము, ఈ జాగ్రత్తలో మనకి ఏ జ్ఞానం అయితే వస్తుందంటారో ఏ జ్ఞానం అని చెప్పండి. స్మృతి అనేది దొరల పీఠ మీద
ఆ స్మృతి అనే పీట దొరుకుతా ఉంటుంది అనమాట ఇట్లా. దాని మీద నిలబడడానికి ఏమవుతుంది? గ్యారెంటీ ఉంది. అదే దొరల పీట అంటే తిట్లాడేది అనమాట. రుబురుగా ఇది రౌండ్గా ఉండేదాని మీద అట్లా పీట అది పరమార్థ నిర్ధారణకు అయోగ్యమని. కాబట్టి ఇది కూడా స్మృతి అనేది కూడా ఫలాన్ని ఇదే అని ఖచ్చితంగా చెప్పేదానికి అయోగ్యమని ఇంతవరకు జరిపిన విచారం సిద్ధించినట్లయ్యాను. కాబట్టి నాకు జ్ఞప్తిగా ఉంది కాబట్టి అది సత్యము అంటే అట్లా కూడా చెప్పేకేం లేదు. ఎందుకు అంటే ఆ స్మృతి అనేది స్టాండర్డ్గా దాని మీద ఉండదు. అది అన్ని దాని మీద ఆధారపడి ఉందంటే నమ్మకం ఉండాల. ఆ విధంగా తిల్లాడేది ఒకసాట స్థిరంగా ఎట్లుంటుంది అది. కాబట్టి దానికి ఉండేకలేదు. జనులు తమ వ్యవహారమున స్మృతిని యథార్థమని రెండు విధములుగా విభజించుకుని ఉంటా నిజమే కానీ ఈ రెండు తరగల స్మృతులకు ఆకారం ఎట్టి తారతమ్యం కూడా మనకు కనిపింపదు. ఇది సత్యమైనటువంటి స్మృతి, ఇది సత్యము కాని స్మృతి అని నువ్వు అనే పేర్లు పెట్టినప్పటికి కూడా స్మృతి అనేదేమో దాంట్లో ఉండే ఉంటుంది. ఎందుకంటే యథార్థం కాదనే స్మృతి ఉండాలి నీకు. ఇది యథార్థం అంటే ఆ స్మృతి కూడా ఉండాలి మీకు. కాబట్టి ఏదేని ఒక స్మృతి యథార్థమా అని నిశ్చయించుటకు వలసిన సాధనమే మన యొద్ద లేదు. మనం అనుకునే సత్యమా కాదా అనే దానికి మన దగ్గర సరుకు లేదు. ఎచ్చటెచ్చ పరీక్షించి నిర్ధారింపగలమని మనం భావించున్నామో అచ్చటంతయు స్మృతి అంశం విస్తృతమై ఉన్నది. మీరు ఏమైనా పరీక్ష చేయాలనుకున్నారు, ఇప్పుడు సైంటిస్ట్ కూడా ఏమైనా పరీక్ష చేయాలనుకుంటే అతనికి పూర్వం ఉన్నటువంటి సంస్కారంతోనే దీన్ని కూడా ఇక్కడ చేసి వస్తుంది. లేకపోతే ఎట్లా చేస్తాడు? అంతకుముందు నీకు అనుభవం లేదు, ఎక్కడోసారి నువ్వు ట్రైనింగ్ అయింటావు, ఆ స్మృతి ఉంటుంది. దానివల్ల నువ్వు అన్ని పరీక్షించడానికి నువ్వు కూడా తయారవుతావు అనమాట. అట్లా ఆ అంశం యథార్థమా నిర్ధారించుట ఎందను ఈ క్లేశమే ఈ కష్టమే ఉండుట వలన మన కెచ్చడను ఒక నిలకడ లేకపోవును. కాబట్టి వ్యవహారం అంతా కూడా సత్యం. మనోళ్ళు ఏమంటారు? వ్యవహారం సత్యము, నిన్నుండేది అయిపోతుంది అని ఇట్లా కొట్టాంటారు. బల్లలు కొట్టే వాళ్ళకి చెప్పే మాటలు ఇవి. అది స్థిరమైంటే ఉగాలు ఉండాలనుకో, స్థిరం లేని దాన్ని పెట్టుకొని ఎట్లా మాట్లాడతారు మీరు? అనేక ఆధారముల వలనను బహుజన సమ్మతి వలనను ఎన్నో ఆధారాలు చూపిస్తావు. లేదా అందరూ ఉంది అంటారు అనుకోండి. ఇట్టిదొకటి యథాత్మశుద్ధి అని మనం అంగీకరించదామని చెప్పుట మన వ్యవహారమునకు చాలు. మేము చాలా ఏళ్ళ నుంచి ఇట్లా చూసినామప్పా, అందరికీ ఇట్లా ఉంది అని అనొచ్చు. ఇంకా దానికి ఆధారాలని కూడా చెప్పచ్చు ఇల్లు. అది వ్యవహారానికి పనికి వస్తుంది. అంతేగాని పరమార్థం తెలుసుకునేదానికి అదేం పనికి రాదు. పరమార్థాన్ని తెలిపేదానికి కూడా దానికి యోగ్యత లేదు. కానీ ఆ ఆధారముల యందును ఆ సమ్మతుల యందును స్మృతి అంశ పిశాచం వెన్నంటే ఉండటం వలన ఈ స్మృతి అనేది ఉండాలి కదా నీకు. ఏదైనా చెప్పాలప్ప అంటే ఆ జ్ఞప్తిక అనేది ఉండే తెలియదు. ఈ పిశాచం అనేది ఉంటే ఉండాల. పిశాచం సత్యం కాదు, స్మృతి అనే పిశాచం. అది ఉందంటే మిగతా అంతా ఎట్లా సత్యం అవుతుంది? అర్థం కాలేదా? అయితే స్మృతి అంటే పిశాచం అంటే యాటిపోయిన ఇడుస్తుంది అని అర్థం. పిశాచం అనే పదానికి అర్థం అది. యాదన్నా కానీ స్మృతి ద్వారానే మీ వ్యవహారం అంతా జరుగుతుంది కదా, అవునా? అట్లాంటప్పుడు స్మృతి అనేదే సత్యం కాదని ఇంతకుముందు మనం విచారం చేసినాం. అట్ట మీ వ్యవహారానికంతా కూడా ఈ స్మృతి అనేది వెంటనే ఉంటేనే మీరు వ్యవహారం చేస్తే వీలవుతుంది. అట్లుండటం వలన ఎచ్చటేని యథార్థ స్మృతిని కనుగొని ఆశయే లేదు. నిజమైన స్మృతి ఇది అని చెప్పుకునేక అవకాశమే లేదు. జాగ్రత్త విషయ స్మృతి యొక్క స్థితి ఇట్లున్నప్పుడు, జాగ్రత్తలోనే ఫలాందిగా నిర్ధారణ చేసే యోగ్యత లేనప్పుడు స్వప్న విషయ స్మృతిని గురించి వేరు చెప్పనేలా? జాగ్రత్తలో జరిగే వ్యవహారాలకే నిశ్చయం లేదే. ఇంక స్వప్నంలో జరిగింది మేము ఇటు చెప్తామంటే ఎట్ట చెప్తారు అని ఇది ఒక పాయింటే. ఇది ఎంత అంగంగా వేరే ఉండదు దీనికి. జాగ్రత్త స్థితినే మీరు సక్రమంగా చెప్పలేదు. దీంట్లో అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది. వ్యవహారం పనికి వస్తుంది, మళ్ళీ అది తీసేద్దండి, వ్యవహారానికి పనికి వస్తుంది. కానీ ఇదే సత్యం అని చెప్పేదానికి మాత్రం దానికి లేదు. అట్లున్నప్పుడు స్వప్నంలో మాకంతా జరిగిందని చెప్పే స్మృతికి ఎట్లా విలువ ఉంటుంది అనుకుంటారే? అందుకే జాగ్రత్త వాసన జన్యము అని స్వప్నం అంటారు కదా. జాగ్రత్తలోనే మీరు వాసన లేకుండానే లేదా వాసనతో కానీ రెండు కలిసి గట్టి పుల్లను తయారు చేయమంటే చేస్తారా? చేయలేరు. అట్లా వాసనసే స్వప్న ప్రపంచం వచ్చిందంటే ఎట్లా? నీవే చేయప్ప అంటే నీ చేత కాలేదప్ప. నీవేమో చేసిండే వాసనతో ఏమో చేస్తానంటే ఎట్లా జరిగేది అది తయారయ్యే అవకాశం ఉందే. ఇప్పుడు నీ ఉండి వద్దు, నీ వాసన వద్దు, నువ్వే ఉండవు, ఏం చేస్తావు తయారు చేయి అంటావు అనుకో, చేసే శక్తి ఉందా నీకు? అట్లాప్పుడు నా వాసన ఉంటే చాలా తయారవుతాయంటే కలిపి వాళ్ళనేది ఏమి వాసన తయారైందంటారే కదా. కల్పితమని నువ్వు అనొచ్చు, జాగ్రత్త వాసన కల్పితమని నువ్వు అనొచ్చు. అయితే ఆడ కల్పితంగా ఉందే, ఆడ అనుభవించేటప్పుడు అది కల్పితమా? మరి
వాడు కలుగుతుంది కానప్పుడు ఎట్లా చెప్తావు దానికి? యథార్థం కానీ. అంతేకాదు ఈ సమాచారం వాడు చెప్పాక నీకేం అధికారం ఉంది అని మొదట అధికారం చూడండి, అనుభవం చూడండి. అది చూసిన తర్వాత మాట్లాడచ్చు మనము. అది లేకనే ఉన్న మాట్లాడితే. కాబట్టి జాగ్రత్తమున కలగ స్వప్న స్మృతి నిజమైన స్మృతి కాదు. అందరితో చెప్తాంట మాకు స్వప్నం వచ్చింది మేము చెప్తాము, రాత్రి అంతా మాకు ఇటు వచ్చింది అని చెప్తాంట. చూడండి అది నిజం. మరి ఎట్లయ్యా మాకేమో అట్లా కనపడుతుంది, ఏమే మీరు ఎంత చెప్పినా కూడా మాకేమో మేము స్వప్నం చూసినట్లు మమ్మల్ని ఎవడో కొట్టినట్ల తిట్టినట్లు అవన్నీ మాకు ఉన్నాయప్ప అని అంటాడారు. మరి దానికి సమాధానం కావాలి ఇప్పుడు మనకి. ఇంతవరకు మనము స్వప్న స్మరణము నిజమైన స్మృతి అని భావించి స్మృతి సామాన్యమందలి దోషమును ప్రదర్శించుమే. ఆ స్మృతి అనే దాంట్లో ఏమేమి తప్పులు ఉన్నాయని చూపించుకుంటూ వచ్చినాము. కానీ చక్కగా గమనించిన ఎడల ఇంకా బాగా చూసినట్లయితే స్వప్న విషయమున కలుగు ఈ స్మృతి జాగ్రత్తన కలుగు స్మృతి జాతికి చేరదగదే కానీ చేరదగినదే కాదని నిర్ణయం అగును. స్వప్నంలో ఉండే జ్ఞాన నెప్తులు జాగ్రత్తలో ఉండేదానికి ఎట్టి పరిస్థితిలో చేరేదానికి అవకాశమే లేదు. ఎందుకు అంటే అది ఇప్పుడు చెప్తాడు ఇక్కడ. స్మృతి కలగాలంటే ఎవడు అనిపించింటాడో వానికే స్మృతి రావాలా. అవునా? ఈ పదం ఒప్పుకుంటారు కదా. సరే, ఇప్పుడు స్వప్నాన్ని అనిపించేవాడు జాగ్రత్తలో వాడు ఇద్దరు ఒకటేనా వేరువేరేనా? వేరువేరే. మరి వేరువేరే అయినప్పుడు వాని అనుభవం మీకెట్లా వచ్చినప్పా? ఇది ఇట్లా విచారం చేసుకోవాలన్నమాట. వీడికే వచ్చింటే ఈడు చెప్పేది నువ్వే, ఆడు చెప్పేది నువ్వైతే పర్వాలేదు. ఈడ చెప్పే నువ్వు లేవు, ఆడు చెప్పే నువ్వు లేవు. ఎట్లా చెప్తారు మీరిద్దరు? మరి దీనికి ఆడ అనిపించింది లేదు, ఎట్లా చెప్తాను దాన్ని? చెప్పేదానికి రాదు. అందుకే ఇదే బాగా ఇది గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇవి ఒకే కాల ప్రవాహమందుండు వేర్వేరు బిందువుల యందు అవి సంభవించి ఉండవలయను. లేదా అనంతపురంలోనో లేదా మద్రాసులోనో మెలకులో ఉన్నప్పుడు, జాగ్రత్తలో ఉన్నప్పుడు, జాగ్రత్త కాలంలో, జాగ్రత్త దేశంలో సంభవించి ఉండాలి. అవి ఎప్పుడు చెప్తావు? మళ్ళా జాగ్రత్తలోనే చెప్పాలి. మీరు ఎప్పుడన్నా చెప్పాల్సి వస్తే మేము స్వప్నంలో పోయి చెప్తామంటే సాధ్యమా? సాధ్యమవుతాయా అని. ఆ రెండింటి యందు భూతకాలమున అనుభవము. ఇప్పుడు దాని సంస్కారం బహిర్గతమగడం వలన స్మృతి అయి ఉండవలయను. అది వెనక్కి జరిగిండల్లా ఇప్పుడు ఆ సమాచారమే ఇక్కడ మీకు జ్ఞప్తికి రావాల్సి ఉంటుంది. ఇవన్నీ స్మృతి యొక్క స్వభావం చే ఏర్పడు నియమములు. స్మృతి అంటే ఇన్ని లక్షణాలు ఉంటే దాన్ని మీరు స్మృతి అనాల. అట్లా అది ఇప్పుడు స్వప్నం అనేది మాకు స్మృతి అని మీరు అంటున్నారు కదా. దీంట్లో ఏదైనా ఒక పాయింట్ చెప్పండి సార్, చూస్తాం. ఈ నియమాలను బట్ట మీకు చెప్పండి. అరే భాష్యం కాదు, అనుభవం ఇది. ఎవరు వాళ్ళేం చదవలేదు. వాళ్ళు భాష్యం కాదు, భాష్యంలో ఏమొస్తుంది? అనుభవం వస్తుంది. భాష్యంలో కూడా అనుభవం చూపిస్తాడు. ఇప్పుడు శంకర భాష్యంలో భగవద్గీతలో కూడా వస్తుంది కదా ఒకటి. ఏదొస్తుంది? నేను కానీ నీవు కానీ ఈ రాజులు కానీ ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోయే వాళ్ళని కాదు అని అంటాడు ఆడ. ఆ పదానికి అర్థం ఏం చేసుకోవాలి మీరు? ఎప్పటికి ఉండేవాళ్ళు మేము అని అల్లాడా. మరి అదే అనుభవం, అదే వేరే విధంగా చెప్పలేదు దాన్ని. ఎప్పుడు ఉండేవాళ్ళమే అంటే ఏమర్థము? అది నీ అనుభవం ఉండాలి, స్వరూపం అది. ఇట్లా అందుకోసమే ఆయన ఆ పాయింట్లన్నీ కట్టుకొని పరమాచింతామని సపరేట్గా రాసినాడు ఇవన్నీ. సేకరించేది ఏముంది? ఇప్పుడు నీ అనుభవంలో ఉండాలి లేదా ఇప్పుడు మనం మాట్లాడినది? అవన్నీ ఇవన్నీ మరి సేకరించి మీరు ఏడాడబోయి ఎట్లాడే పని వద్దు, అన్ని ఇక్కడే పెడతాము. ఇప్పుడు మీకు దోషాలు కనపడినాయి కదా, 3 అవస్థలు ఉన్నాయన్నారు. 3 అవస్థలు ఉన్నాయా లేదా, అవి ఎవరికి వస్తాయి అనేది మీకు తెలుసా? లీడ్ ఆన్ స్పాట్ తెలుసా? అట్లా ఎక్కడెక్కడ ఉపనిషత్తుల్లో, ఎక్కడెక్కడ దీంట్లో బ్రహ్మసూత్రాల్లో లేదా భగవద్గీతలో ఉండేదాన్ని అన్ని ఇక్కడ కోట్ చేసుకుంటూ వచ్చినాడు అనమాట. అన్ని ఆ టైంకి పనికి వస్తాయో చేసుకుంటూ వచ్చినాడు అనమాట. మనం ఎక్కడ తప్పు పోతాడాం అనేది ప్రధానంగా తీసుకున్నాడు. జనము వ్యవహారంలో ఎట్లా తప్పు దాగుపట్టినారు అనే దానికి తీసుకొని దానిని అన్ని ఇక్కడ చెప్పుకుంటూ వస్తాడు అనమాట. అందుకే స్మృతి అనే విషయంలో ఈ నియమం ఉంటే పువ్వు అనల్లా. ఈ నియమాలు లేదంటే ఇంకేం నమ్మే పని లేదు. వాడు ఎట్లా వాడన్నా చెప్పలేండి, ఇంకా దానికి నమ్మే క్వశ్చనే లేదంటుంది అనమాట. నేను యువకుడై ఉన్నప్పుడు ఇట్టి అనుభవం పొందుతుంటేనే ఇప్పుడు వృద్ధుడవటం వలన అట్టి అనుభవం పొందుట అశక్యమని ఒకనొకడు చెప్పునప్పుడు, పొందుట శక్యమని ఒకనొకడు చెప్పునప్పుడు ఇతరమంతయు మార్పు నొంది ఉన్నను నేనను ఒకే అహంకారము దానికి ఆధారమై
ఆధారమైన ఎరుకనేవి మాత్రం మిగిలి ఉండును. ఇప్పుడు నేను యవ్వనంలో ఇటువంటి, ముసలోడైనప్పుడు ఇటువంటి అని చెప్పేటప్పుడు ఆ యవ్వనం అని కథ, ఆ వయస్సు, ఆ దేహం వేరే. ఇప్పుడు ముసలోడైనప్పుడు ఈ కాలం ఇది వేరే. అయితే ఈ రెండింటికి ఆధారమైనది ఏముంది? నేననే జ్ఞానం ఒకటి ఉంది. నేననే ఎరుక, నేననేదే. ఆ నేననే జ్ఞానమే ఈ రెండింటికి ఆధారం. ఎందుకంటే వాడే మారలే, వాడి దేహం మారింది. కానీ అప్పటి నుంచి ఇప్పుడు ముసలోడైనప్పటికీ వాడు నేననేవాడు ఏమన్నా మారినాడా? అది ఏకమే కదా. అదే నేనను ఒకే అహంకారము, దాని ఆధారమైన ఎరుకనే మాత్రం మిగిలి ఉండను. ఈ నేననేవాడు వాని జ్ఞానము రెండు కామన్గానే ఉంటాయి. కానీ జాగ్రత్త స్వప్న విషయమున ఆ రెండవస్థలందును సమానంగా ఏది మిగిలి ఉంది? అహంకారం మిగిలి ఉందే, లేదా నేననేవాడు మిగిలినాడా? స్వరూపం కథ ఉండిలే. ఇప్పుడు నువ్వు అంటాడు కదా, శృతి వచ్చిందంటాడు కదా, దానికి సమాధానం చెప్పేకి. శృతి నాకు కలిగిందండి. అప్పుడు ఈ రెండిట్లో నేననేవాడు ఆడైడా ఉన్నాడా? మనిషి లేడు. పోనీ కాలదేశాలు ఉన్నాయా? కాలదేశాలు లేవు. మరి స్మృతి అనేది ఎట్లా కలుగుతుంది? కలిగేదానికి లేదు. శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ నేను ఏదంతా సమానంగా లేవు. దీంట్లో ఉండే దేహాలే వేరే, దీంట్లో ఉండే మనస్సులే వేరే, ఇవే వేరే. స్వప్నంలో ఉండేటివి అవి వేరే వేరే, సమానంగా లేవు. ఈ రెండవస్థలకు సమాన దేశకాలము లేవు. కావున వీని యందు ఒకటి ముందు జరిగాను, మరి ఒకటి తర్వాత జరిగిన వ్యవహారం కూడా సంభవింపదు. ఏమంటారంటే, నాకు స్వప్నం వచ్చింటే ఇప్పుడు మేలుకుంటా అంటారు చూడండి. ఈ రెండు సంభవించి ఎట్లా సంభవిస్తాయి? అది భూతకాలమే, ఇది వర్తమాన కాలమే. ఎట్లా సంభవిస్తాయి ఇవి? అయితే మనమేమంటాం కదా, స్వప్నం అయిన తర్వాత నేను మేలుకున్నాను అంటే ఏమి? భూతకాలం అయిన తర్వాత నేను మేలుకున్నాను అని అంటావు. ఎట్లా నువ్వు మేలుకుండేది? నేను అనేవాడు ఆడుండే, ఈ చెప్పేవాడు ఆడున్నాడా? పోనీ ఆడు వ్యవహారం చేసినాడు ఇటుకు వచ్చినాడా? మరి మాట్లాడుతున్నాడు కదప్ప, మాట్లాడుతున్నారు ఇట్లా. అదే అంటారు. అంటే ఇది సత్యం కాదా, మానవం తప్ప సత్యం కాదా అంటారు వాళ్ళు. సత్యం అంటే ఏమని వాడిని అడగాలి. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే వాడి మాట అంటాడు చూడండి, ఇది సత్యం కాదా, ఒకటి అయిన తర్వాత ఒకటి అవసరం వచ్చేది, తర్వాత ఒకటి అని ఉన్నట్టు ఒకటి వస్తుందని చెప్తాడే, ఇది సత్యం కాదా అంటాడు. సత్యం అనే మాటకి అర్థం ఏమేం చెప్పాలి వాడిని అడగాల. ఇప్పుడు ఏం చెప్తాడు వాడిని విన్నాము. సత్యం అంటే ఎప్పుడు ఉండాల్సిండేది. ఒకటి అయిన తర్వాత ఒకటి వస్తుందంటే అదే సత్యం అయితే ఇట్లా కొట్టేయాలన్నమాట. వాని మాటతో వాడిని కొట్టేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనం చెప్పాక ఏం పోకూడదు. ఇక్కడ చాలా మందికి అవు కదా, అందరూ ఇట్లా అంటున్నారు కదా, ఒకటి అయినా ఒకటి వస్తుంది, మనం లేదంటే ఎట్లా, సత్యం కాదంటే ఎట్లా. సత్యం అనే పదానికి నిర్వచనం చెప్పు మొదట. అట్లా కాబట్టి సమానములుగా లేవు. ఈ రెండు కాలాలు లేవు. పగలు మధ్యాహ్నం తిని నిద్రపోయినాడు, రాత్రి స్వప్నం వచ్చినట్లు వచ్చింది. మధ్యాహ్నం పట్టు పండుకున్నవానికి రాత్రి తిల్లాడుతున్నట్లు వచ్చింది. ఇప్పుడు వాడు దాంట్లో ఉండే సత్యమా, వానికి ఈ దీంట్లో ఉండే సత్యమా? దేశకాలాలు లేవు. కావున వీని ఒకటి ముందు జరిగాను, మరి ఒకటి తరగతి జరిగిన వ్యవహారం కూడా సంభవించదు. ఇట్లుండా జాగ్రత్తన స్వప్నశుద్ధి కలుగునని భావించుటకు ఆధారమేమి? చెప్పమని ఎవరినన్నా కానీ చెప్పమని. ఎవరని చెప్పాలంటే మనకి ఇదంతా తెలిసింటే, ఈ మాటలు తెలిసిందంటే చెప్పచ్చు. స్మృతి అంటే ఏమి, ఆ స్మృతి ఎవరిని కలిగి ఉంటుందంటే, ఎవడు కలిగి ఉంటుందో వాడు మాత్రమే చెప్పగలుగుతాడు అన్నప్పుడు, స్వప్నాన్ని అనిపించినప్పుడు నీ దేహంతో నువ్వు అనిపించినావా? ఈ అంతఃకరణం ఆడుందే, ఈ శరీరం ఆడుందే, ఈ కాలం ఆడుందే, ఈ దేశం ఆడుందే. ఇది ఉన్నప్పుడు అది లేదు, అది ఉన్నప్పుడు ఇది లేదు. మరి ఎట్లా చెప్తావా నువ్వు స్మృతి అని? ఇట నేను కలగాంచితిని, స్వప్నాన్ని చూసినాను అను ఆకారపు ఎరుక మనకు కలగదనట మన అభిప్రాయం కాదు. అయితే అది మనకు అట్లా అభిప్రాయం కాదు. ఆ ఎరుక అందరికీ కలుగుతూనే ఉండును, అందరికీ వస్తుంది. ఇదేమి సార్వత్రికము. ప్రతి ఒక్కడు నేను స్వప్నాన్ని చూసినాను అనేది అందరికీ వస్తుంది. కావున దానిని ఎవ్వరూ లేదని చెప్పజాలరు. కానీ దానిని స్వప్న స్మృతి అని భావింపదగునా? అది చూడండి పాయింట్. ఓ నాకు స్వప్నానుభవం ఉంది అని, నీవు స్వప్నం చూసినాననేది ఉంది, అనుభవం ఉంది. అయితే అది స్మృతి అని ఇక్కడ చెప్తాడా చూడు. అది స్మృతి అవుతుందా కాదా అనేది ఇప్పుడు పాయింట్ పట్టుకోండి. అట్లా అనుభవం అందరికీ ఉంటుంది. అంత నేను కళ చూసినాననేది అందరికీ ఉంది అనుభవమేమో. దానిని నేను చెప్తాను ఇది స్మృతి అంటారు చూడండి, అది సరిపోతుంది అని. అది మళ్ళీ ముందుకు వస్తుంది. అది దాని సమాచారం మళ్ళీ ఇప్పటికి నీకు తప్పులన్నీ చెప్పాలా, నీలో ఉండే దోషాలన్నీ చూపిస్తే, అవునే నేను తప్పు తెలివిలో ఉండాను అనుకుంటే మళ్ళీ సరైన తెలివి అది అనే దానికి మనకి మార్గం దొరుకుతుంది. తప్పు అనేది మనకు తెలియకపోతే సరైన దానికి ఆడిపోతాం. నేను అనుకున్నదే రైట్ అనుకుంటారు అంతా, ఇంకేం మీకెట్లా పొందుతుంది వ్యవహారం?
పొందగలేదు. నేను ఆ స్మృతి ఆధారం చే అంటే ఆ జ్ఞప్తిక ఆధారం చే స్వప్నమును భ్రాంతి అని తీర్మానింపవచ్చునా? చూడండి, ఆ స్మృతి పెట్టుకునేది ఒకటి కాదు, అది తప్పు. స్మృతి అనేది తప్పు. చూడయా, నేను ఇదంతా చూసి వచ్చి ఉండాలి కదా, ఇక్కడ లేదు కాబట్టి అది భ్రాంతి అనేది. మళ్ళీ ఇది ఇంక రెండో తప్పు. స్వప్నాన్ని భ్రాంతి రెండో తప్పు. ఒకటి కాదు, ఒకటి ఎంత పర్వాలేదు, ఇది రెండో తప్పు అనున్నదియే ఇప్పటి ప్రశ్న. స్మృతి అనేది తప్పు, దాని నుంచి భ్రాంతి అనేది, ఈ రెండు పట్టుకుంటాను. అది స్మృతి అని భావించగల అడ్డంకులను ఇదివరకే తెలివితమే. స్మృతి అంటే ఎట్టనల్లా అని చెప్పినాం కాబట్టి మీకు అందరికీ అర్థమైంటుంది. స్మృతి కాదు అనేది ఇప్పుడు అందరికీ అర్థమైండల్లా. ఈ శృతి ఆధారంపై స్మృతికి అనుగుణంగా పూర్వానుభవం కలిగించుట తప్పేనని దీని వలన సిద్ధించును. కాబట్టి ఇట్లా పూర్వానుభవం ఉంటుందని చెప్పేది కూడా తప్పేననేది తెలిసిపోతుంది దీనివల్ల. జాగ్రత్తను ఎప్పుడైనా ఒక మారు స్వప్నమున నాకు ఇది స్వప్నమని తెలిసి ఉండను అనే స్మృతి కలుగుతుండని సామాన్యంగా మనకందరకు మేల్కొన్న వెంటనే ఇంత ధరక నేను కలగాంచితననియే జ్ఞానం కలుగుతుండను. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇంతవరకు నేను స్వప్నాన్ని చూస్తాననేదే ఉంటుంది. ఇది నిజముగా స్మృతి అయినచో ఈ స్మరణకు అనుగుణముగా ఆ కాలమునకు ఇది కళ అని అనుభవేళ కలగలేదు. ఇప్పుడు అడుగుతాడు చూడక, నేను కలగాంచిందే దీనికి ఒప్పుకుంటాము. ఆడున్నప్పుడు నీ కళ అనిపించిందే చెప్పాల. ఇంతవరకు నేను కళగాని చెప్తాను కరెక్టే. నీవు కళను చూసేటప్పుడు ఇది కళ అనే జ్ఞానం నీకున్నే, మరి కళ ఎందుకు చెప్తాడు వీడొచ్చి? చెప్పండి, ఎన్ని తప్పులు ఉండవు చూడండి. ఒకటి పొరపాటు చూసుకుంటూ పోతే అంటే చెప్తుంది కదా, వ్యవహారం అంతా తప్పు తెలివి అని. అందుకే శాస్త్రం అని ఉండేది. మీరు ఏమేమి మంచి పనులు చేస్తామన్నా ఏమేమి చెడ్డ పనులు చేస్తా అవన్నీ తప్పు తెలివిలో ఉండేటివే కానీ సరైనవి కాదు. ఎందుకంటే ఇక్కడ సత్యంగా అసత్యంగా అని మాట్లాడుతుంటారు. ఈ రెండు కూడా సత్యాసత్యాలు రెండు కూడా అవస్థానుభవం. ఈ అవస్థలు ఎక్కడున్నాయి? ఆత్మలో ఉన్నాయి. కాబట్టి సత్యమైన వస్తువు అది, కానీ దీంట్లో మీ సత్యాసత్యాలు నిర్ణయం చేసుకునే సత్యం కాదు, వ్యవహారానికి పనికి వస్తాయి. అదొకటే గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది నిజము అనే ప్రశ్నకు సమాధానం ఎచ్చడగలదు? ఉందే సమాధానము? లేదు. ఎట్టి సమాధానం కూడా లేనప్పుడు ఏదైనా ఒక స్వప్నమును ఒక్కొక్క మారు కలుగు అనుభవ విశేషంచే ఇది నిజముగానే స్మృతి అని నిశ్చయించుంటే సమంజసమా? అట్లా లేకున్నప్పుడు కూడా ఒకతురవ కలిస్తే అది వేరు అని చెప్పేదానికి అది మాత్రం సరిపోతుందే? అది సరిపోతట్లేదు. డాక్టర్ రామనారాయణల వారు తామనొచ్చిన సాధన విశేషంచే ఒకనొక విధమైన శృతి సంభవించి ఉన్నచో ఆయపు కూడా నాకు మెలకుగా స్వప్నం ఉంది, స్వప్నాన్ని చూసినాననే స్మృతి ఉన్నట్లయినా కూడా అయ్యది సాధన ఫలితమై ఉండను. సాధన ఫలము లోక దేశ కాలముల సంబంధం గల ఒకే అవస్థకే చెందిందుట వలన మీరేమైనా సాధన చేసినారప్ప అంటే సాధన చేసినటువంటి కాలంలోనే జాగ్రత్తలో నువ్వు ఉద్యోగం చేసింటే జాగ్రత్తలోనే నీకు దుడ్లు వచ్చేది. నేను జాగ్రత్తలో ఉద్యోగం చేసినాను, స్వప్నంలో దుడ్లు కావాలంటే ఇచ్చేలేదు. స్వప్నంలో చేసినాడు ఈడిస్తామంటే ఇస్తే సాధన చేసిన వాళ్ళకి ఆడే వేరే సాటి ఎట్లా వస్తుంది? అది లౌకిక దేశాల సంబంధం గల ఒకే అవస్థకే చెందిన వానికి కార్యకారణం గలదని కల్పించుట సముచితము. అట్లుగాక ఏ ఒక సంబంధం లేని జాగ్రత్త స్వప్నములకు ఈ విలక్షణ అనుభవం చే సంబంధమును ముడిపెట్టడం న్యాయం కాదు. కాబట్టి అవస్థలో ఉండే దానికి కార్యకారణాన్ని సంపాదించవచ్చు, సాధన చేత సాధ్యాన్ని సంపాదించినామని చెప్పచ్చు మీరు. అది ఇడిచిపెట్టి జాగ్రత్త ఉన్నప్పుడు స్వప్నం లేదు, స్వప్నం ఉన్నప్పుడు జాగ్రత్త లేదన్నప్పుడు ఈ దీంట్లో సాధన చేసి దాంట్లో నేను సాధిస్తానంటే ఎట్ట పొందేది ఇది? అందుకే అట్లా ముడిపెట్టడం సాధ్యం కాదు. ఇదిగాక జాగ్రత్త సంబంధం స్వప్నంకు ఉండదనటకు రామనారాయణ వారి స్వప్నానుభవందే మనకు వలసినంత ఆధారం. ఇప్పుడు అదే చెప్తాడు, జాగ్రత్త సంబంధము స్వప్నమునకు జాగ్రత్త సంబంధము స్వప్నానికి లేదని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే జాగ్రత్తలో ఉండే భార్య పిల్లలే నాకు స్వప్నంలో వచ్చినారు అన్నప్పుడు ఆయనే చెప్తున్నాడు. జాగ్రత్త వేరే స్వప్నం వేరే అని ఆయనే చెప్తున్నాడు. ఇది సంబంధం ఆయనే చెప్తున్నాడు. చూడండి, స్వప్నానుబంధే మనకు వచ్చినంత. అది ఎట్లనా? జాగ్రత్త నందగల తమ గృహమునే చూసినట్లును అందు ఎవరు చూస్తాండి ఈయన? అది గుర్తుపెట్టుకోవాలి చూడండి, అది మర్చిపోతాండి. అందు తన భార్యాపుత్రులను చూసినట్లును వారు కలగాంచరి. కానీ ఆ ఇల్లు కానీ భార్యాదులు కానీ జాగ్రత్తకు సంబంధించిన వారు కారనుటయు వారి అనుభవం గలదు. చూసినాడు, చూసేదేమో, అయితే వాళ్ళు ఇటు ఉండరా కాబట్టి దీనికి సంబంధించిన కాదని ఆయన చెప్పినట్లే కదా. అందుకే టోపీలు చాలా పడేటి ఉంటాయి దీంట్లో.
బాగా నిశ్చితంగా విమర్శించి చూస్తేనే వాళ్ళ దాంట్లో ఆయపే చెప్పినాడు దానికి సమాధానం. ఇట్లుండ జాగ్రత్త మానసము అంటే జాగ్రత్త యొక్క మానసము ఎట్లో ఒకనొక విధమున జాగ్రత్తను వీడి స్వప్నమునకు వెళ్ళినదనియు దాన వారికి స్మరణ కలిగినని భావించడానికి ఎట్టి ఆధారము లేదు. ఎట్లో పొరపాటున ఈ జాగ్రత్తలో మనసు తప్పించుకొని పోయి ఆ స్వప్నంలో దూరింది అనే దానికి ఆధారం ఏముండదు. ఆ జాగ్రత్త ఉందనుకో, అప్పుడు వాళ్ళు నా భార్య పిల్లలని ఆడే పట్టుకోవచ్చు వాళ్ళని. స్వప్నం అనే పని ఎందుకు వస్తుంది అది. కాబట్టి ఇంతేగాక ఇంతవరకు చెప్పబడినదంతయు రామనారాయణుల వారి అనుభవం మాత్రమే, ఆయప్ప అనుభవమే కానీ అందరి అనుభవం కాదు. కానీ దీనిని మన అనుభవానికి అన్వయం అనొచ్చు చూడవలసి ఉన్నది. ఆ రామనారాయణ అనుభవాన్ని మనకు మీరు అనుమానించవలసి ఉన్నది. మరి ఒకరి అనుభవమును కానీ ఆప్తవాక్యమును కానీ తృణీకరింపవాలని మేము ఇటు చెప్పలేదు. వాళ్ళు చెప్పిండేదాన్ని తప్పని కానీ వాళ్ళ దాన్ని మేము అనేయట్లేదు. కానీ ఆ అనుభవములకును వాక్యమునకును యథోచితముగా విలువ అవశ్యముగా ఇచ్చడం మన కర్తవ్యము. వ్యవహారంలో నాకు అనుభవం ఉందప్ప అని చెప్తే కానీ లేప అని చెప్పచ్చు మనం అట్లా. కానీ పూర్ణానుభవమును అంటే మనం ఇప్పుడు విచారం చేస్తాం 3 అవస్థల యొక్క అనుభవాన్ని, ఆ అనుభవమునకు పొందిక నుండి వ్యాపకయుక్తులను దానికి దాంట్లో అట్టి విశేషానుభవం కానీ అంటే నేను కళను స్వప్నాన్ని జాగ్రత్తని 2 చూసిన ఆయప అనుభవం చూడండి, దాన్ని ఈ పూర్ణానుభవానికి పొందించేది ఉండకూడదు అని. ఆ అనుభవం పొందిక నుండి వ్యాపకయుక్తులను అట్టి విశేషానుభవం ఆప్తవాక్యం వల్ల కానీ తిరస్కింపరాలని మాత్రం ఇటు తెలుపుతున్నాము. పూర్ణానుభవమే సత్యం కాదు మారండి, అట్లాది ఇక్కడ పొందకలేదు అని అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే మన వాళ్ళంతా కూడా వైయక్తిక అనుభవాలకు విశేషంగా ప్రాధాన్యం ఇస్తారు. వైయక్తిక అనుభవాలకి ఇక్కడ విలువ లేదు. ఎందుకంటే అవి అవస్థకు సంబంధించినవి. ఈ పొద్దు వాళ్ళు ఇచ్చేటువంటివన్నీ కూడా వాళ్ళకు ఉండొచ్చు, విభూతులు లేదనక లేదు. వేదాంతం కూడా ఒప్పుకుంటుంది. వాళ్ళు తపస్సు చేసి అటువంటి శక్తులు సంపాదించుకుంటారు. యాది కావాలంటే తీసుకొచ్చి ఇచ్చేది ఇట్లన్నీ ఇవన్నీ దేనికి సంబంధించినవి? జాగ్రత్తకు సంబంధించినవి అంతే. వైయక్తికం అంటే వ్యక్తిగతముని, అది వాళ్ళకు ఉండొచ్చు ఆ శక్తి. అయితే చూడండి, అట్లా ఇచ్చిన వాళ్ళకి కానీ దానివల్ల తీసుకున్న వాళ్ళకి కానీ ఈ పరమార్థం అనేది దొరుకుతుంది అని అడుగుతాడు అంతే శాస్త్రం. వాళ్ళ విభూతుల వలన వాళ్ళకి కానీ లేదా నీకు కానీ ఏం ప్రయోజనం చేకూరుతుంది? వ్యవహారం జరుగుతుంది అంతే. అది ముఖ్యంగా చూడాల్సింది అనమాట. సిద్ధి పురుషులకి ఇక్కడ ఉండే సిద్ధి పురుషులు లేరని లేదు సార్. అందేంటేమి ఆ సిద్ధి పురుషులు ఒకరు బతికిచ్చే కూడా శక్తి ఉంది వాళ్ళకి. ఎట్లా అంటే అది చిత్రకేతోపాఖ్యానంలో నాదుడు వచ్చి చనిపోయినటువంటి పిల్లల్ని బతికిస్తాడు. బతికిచ్చి చూడబ్బా మీ నాయన ఇట్లా ఏడుస్తాడు, నా కొడుకు పోయినా అంటే వాడు చెప్పిస్తాడు. యా జన్మలో ఎంతమంది తల్లిదండ్రులు ఉండారో ఎంతమంది నాయనగారు ఉండారో ఎవరిని నేను అనుకోవాలంటాడు వాడు ఒకటే మాట. ఇటు జన్మలు ఎన్ని వచ్చినాయి నాకే అట్లా దాంట్లో ఈడొకడు నాకు తండ్రి ఎట్లయితాడు చెప్పు నువ్వని ఆయన అడుగుతాడు. మళ్ళీ చనిపోతాడు అంతే. ఆ మాట మాట్లాడతాడు ఆ శక్తి చేత, ఆ మాట మాట్లాడి మళ్ళా చనిపోతాడు. కాబట్టి సిద్ధి పురుషులకు అవన్నీ ఉంటాయి, శక్తులు ఉంటాయి. అయితే ప్రయోజనం ఏమి అనేది కావాలి ఇక్కడ. మరణాల నుంచి తప్పించుకుంటావా, సుఖ దుఃఖాల నుంచి తప్పించుకుంటావా, జన మరణాల నుంచి తప్పించుకుంటారా? ఎన్నెన్నో విభూతులు మీకు ఉండిలేండి. మాకు అనుభవం లేదంటే హిరణ్యకశిపునికి ఉంది అనుభవం, మీకు లేదు. హిరణ్యకశిపునికి ఉంది. బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి అన్ని సంపాదించుకున్నాడు వాడు. మొత్తం దేనితో కూడా నేను సాయను అని బాగా రాపించుకొచ్చుకున్నాడు, పట్ట తీసుకొచ్చుకున్నాడు. చచ్చినాడా లేదా? వాడు నువ్వు లేదని అడిగిండేది వాడే. వాడు ఎట్లా నువ్వు విధానం చెప్పు. నీకు మరణ భయం ఎట్లుంటుంది? రోగాలతోనన్నా ఉండాలా, లేదా ఎవడన్నా సంపాలు ఇట్లాది కదా నీకు మనకు అనుభవాలు ఉండేది. వాడు అడుగుతాడు అదే గాలిని గుంభిని అగ్ని అంబువుల ఆకాశ స్థలం రేలను కష్టం తవ ప్రలు భూరిగ్రాహ రక్షం సమస్త జంతు వ్యాప్తి మృత్యువు లేని లోకాధీశ ఇప్పింపోయి అని అడుగుతాడు. అంటే నీ సృష్టి అనేది నన్ను ఏమి చేయకూడదు అని అడిగిండేవాడు. పద్యం అట్లుంది. కానీ పంచభూతాలు అడిగినాడు. పంచభూతాల్లో వస్తువులు ప్రాణం ఉంటే దాన్ని అడిగినాడు, ప్రాణం లేని దాన్ని అడిగినాడు. ఆకాశంలో భూమిలో బయట లోన ఎక్కడ కానీ సాయకూడదు అనేది ఇప్పు కోరుకున్నాడు. ఇంకెందుకంటే యాడ్ వస్తాయి మనకు ఛాన్స్. మనం అడిగితే మరణాన్ని అంతకంటే ఎక్కువ ఎట్లు కొడతాము. మన బుద్ధి అంతే. ఎంతసేపు ఉన్నాయి ఏం నీకు కావాలంటే ఏం అడుగుతావు చెప్పు. ఆయనకేమవుతులే, నిన్ను అడుగుతాను ఇప్పుడు. నీకేం కావాలంటే దేవుడు ప్రత్యక్షమైతే ఏమంటావు చెప్పు, ఏమడతావుపా? అదే అందుకే దానికి చెప్పాలా.
జనన రాహిత్యమైనటువంటి తత్వం కావాలని అడగాల. అది అడిగితే అయిపోయింది. అప్పుడు ఆ దేవుడు నేను ఇచ్చేలేదంటాడు. నువ్వు గురు దగ్గరికి వచ్చిందే నాది కాదు ఆ పని అంటాడు. ఇగో ఇట్లా కోరికలు ఎన్నెన్న కోరండి ఇస్తారు. అది అడిగితే మాత్రం మాది కాదు. అందుకే గురువు అందరికంటే గొప్పవాడు అనేది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే గురువు ఎందుకు గొప్పవాడు అంటే వీళ్ళందరూ కూడా సృష్టి చేయొచ్చు, విష్ణువు స్థితి చేయొచ్చు, ఈశ్వరుడు లయం చేయొచ్చు. వీళ్ళకి ఒక్కొక్క శక్తి ఉంది. బట్ గురువుకి ఈ మూడు లేకుండా చేసే శక్తి ఉంది. సృష్టి స్థితి లయాలు లేకుండా చేసే శక్తి ఆయనకు ఉనికి ఉందన్నమాట. అందుకే అందరికంటే గురువు గొప్పవాడు అని చెప్పిండి. అది గురువు అన్నా ఒకటే, ఆత్మ అన్నా ఒకటే, బ్రహ్మ అన్నా ఒకటే, అదే మన స్వరూపం అన్నా ఒకటే. అదే వేరువేరే కాదు ఇవన్నీ పదాలు అట్లా. కాబట్టి లౌకిక వ్యవహారాలకు జనం, అతీంద్రియ వ్యవహారాలకు జనం లొంగిపోతారు. ఆయన చూడబ్బా ఉన్నోడు ఉన్నట్లు ఇచ్చి మాకు అది ఇచ్చి ఇది ఇచ్చి అంటారు. సరే, అంతకంటే ముందు భగవంతుడు నీకు జన్మనే ఇచ్చినాడు కదా. వాళ్ళేం జన్మ ఇచ్చినారా నీకు? భగవంతుడు మనకి జన్మ ఇచ్చినాడు. ఏంది నువ్వు బంగారు భూమి అదంతా ఏందో వాడుండేది అడుగుతావు కదా. జన్మ ఎవరు ఇచ్చినారు? నువ్వు అనొచ్చు మా అమ్మ మా నాయన. మీ అమ్మ మీ నాయన ఎవరు ఇచ్చినారు? పరమాత్మే కారకుడు. ఈ విధంగా తెలివితో నువ్వు వ్యవహారం చేసేదానికి కారణం ఎవరు? పరమాత్ముడే. ఇవన్నీ వీళ్ళు ఇచ్చేదానికి యాదేదో తాత్కాలికమైనది. మీ నాయన కేజీ బంగారు సంపాదించి మీ ఇంట్లో పెట్టినాడు. ఓ స్వామి దగ్గరికి పోతే ఆయన తులుపు ఇచ్చినాడు అనుకోండి. ఆ స్వామి గొప్పవాడు అంటావు, మీ నాయన గొప్పవాడు అంటావు నువ్వు? చెప్పండి, ఎవరు గొప్పవాళ్ళు అంటారు మీరు? మరి ఎందుకంటారు అంటే మన పుచ్చట్లు నేనే. దానికే చెప్తాడు, జీవితాంతం భూమి పెట్టినామని ఎవరు అనుకోరంట. ఎప్పుడన్నా ఒక ఇంటికి పోయి కాఫీ ఇచ్చింటారు చూడండి, ఆ కాఫీ ఇచ్చినాడు మా కాఫీ అని చెప్పుకుంటాంటారంట వీళ్ళంతా. వాళ్ళ ఇంటికి పోయింటే కాఫీ ఇచ్చాను, తిన్ను భూ పెట్టాను అని చెప్పడు. ఇట్లా భగవంతుని యొక్క వ్యవహారం ఇట్లుంది. మనం ఆ వ్యవహారం చేసేదంతా కూడా ఏ దేవుడైతే మనకు జన్మ ఇచ్చి వివేకం ఇచ్చి ఇంత చేసినాడో ఆ దేవుడిని స్మరించేది నేర్చుకోవాలి. కానీ మధ్యలో ఇట్లా దాన్ని కట్టుకొని ఏం చేస్తారు? అయితే జనం దీనికే ప్రాకులాడేది. ఆయన దగ్గర పోతే ఇది ఇస్తా అంట, ఈయన దగ్గర పోతే ఇస్తా అంటే ఉన్నోడు లేనోడు అందరూ పోతాండేదే. పోతే అందరికీ మీరు వాళ్ళు కూడా ఇట్లాంటివి. అందుకే మనకి ఏది సత్యమైన వస్తువుని ఎవరు తెలుపుతారో వాళ్ళు మనకి కావాలా. సత్య వస్తువుని అనుభవించే వాళ్ళు కావాలా. అది ప్రధానమైనది మన జీవితానికి లక్ష్యం. అంతే. ఈ సంపాదించేటి కాదు. సంపాదించేటి వస్తాయి పోతాయి. ఎంత సంపాదించినా నువ్వు తినేది ఇంత భోజనమే కదేంపా. లేదు కట్టె గుడ్డ, లేదంటే తిరిగేదానికి. దీంతో ఏం ప్రయోజనం సాధించినట్లు నువ్వు? అదేం సాధన కాదు. మానవ జన్మకి అది సాధ్యమే కాదనమాట. అది మానవ జన్మకి అంతో ఇంతో మన స్వరూపం ఏమిటి అని తెలుసుకుంటేదే ప్రధానమైన లక్ష్యం అనమాట. ఇవన్నీ వేస్ట్. ఎందుకంటే చూస్తున్నాం కదా, పెద్ద పెద్ద వాళ్ళని చూస్తున్నాం, కోటాధీశులను చూస్తున్నాము, దరిద్రుల్ని చూస్తున్నాము, అందరినీ చూస్తున్నాం. దాంట్లో మనం ఒకరు. మరి ఎవరికి ఏం ప్రయోజనం చేకూరుతుందంటే ఎవరు మనమే అంటాము. వాడు సంపాదించి ఏం మూడు కట్టుకుపోయే పని వాడిని అంటారు, వీడిని అంటారు. మనమేం కట్టుకుపోతున్నాము. కాబట్టి ఇట్లా అందుకోసమే మనకు సంస్కారం కావాలంటే ఇదే శాస్త్రం చెప్పింది. సత్సంగం అంటే సత్సంగంలో కేవలము ఆ సత్ అంటే పరమాత్మను గురించే, సత్యాన్ని గురించే చెప్తారు. కాబట్టి దాని సంఘం మనకు ఉండాలా అని అర్థము. సత్సంగం అంటే సత్సంగం అనే పదం అది సత్తుని గురించే ఉండాలి సమాచారము. ప్రాకృతాన్ని గురించి ఉండకూడదు అక్కడ. అదైతేనే సత్సంగం అనే దాన్ని. అయితే మన వాళ్ళు కొన్ని పెట్టుకుంటారు అనుకోండి, ఎందుకంటే భజన చేసేది సత్సంగమే కాబట్టి కొంతవరకైనా అది ఇచ్చిపెట్టి వచ్చి ఉంటారు. అది మంచి సహాయమే, అది పెట్టుకుంటారు. అయితే నిజమైన సత్సంగం ఏమో అంటే ఇది. అంతేకాదు దీన్ని మనం వేరే విధంగా కూడా ఆశ్రయించింటే కూడా ఇది కూడా దొరుకుతుంది. ఈ సత్సంగం కూడా దొరికే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు లేకపోతే మరి కొంతమంది ఇటుకు వచ్చి కూర్చోవడానికి కారణం ఏమి? అందరూ రాలేదు. ఎంతోమంది ఇప్పుడు ఇదే ఉడుకొండలోనే ఉన్నాం కదా. ఇప్పుడు అక్కడ ఆ గుడికి వాళ్ళు ఇక్కడ రాలేరు, రారు కూడా వాళ్ళు. అదే గొప్ప అంటారు వాళ్ళు. కానీ సంతోషం, దాన్ని మనకేం అవ్వట్లేదు. ఎందుకు అన్నట్లయితే ఈ జ్ఞానం కావాలనేది చాలా అరుదు. ఎన్నో జన్మల్లో సంస్కారం చేసుకొని వచ్చిందంటే దీన్ని వినేకి కూర్చుండేకి ధైర్యం ఉంటుందంటే. మళ్ళీ అంత భక్తులైనా కూడా దేహం నీవు కాదు, నువ్వు సంపాదించిన నీది కాదు అంటే ఎవరైనా భక్తులు తట్టుకునే వాళ్ళు ఉంటే చెప్పమని చూస్తాము. ఇందారంత ఎక్కువ కావాలనే దానికే వచ్చినారు వాటికి. కాబట్టి స్వప్నానుభవం ఫలితంగా తమకు మెలకువయందును హర్షభయాదులు శుభాశుభములు కలిగినవనియు స్వప్నమందు చూసిన వస్తువులను మనిషిని నిజంగా చూద్దామని చెప్పేవారి అనుభవాలకు మనం ఇట్లా తెలిపిన రీతి విలువ కట్టవలేను. చూడబ్బా, మేము మాకు ఇట్లా స్వప్నం వచ్చింటే ఇట్లా ఫలమైంది, ఫలాన్ని మాతృతో మాట్లాడి ఇట్లా అయింది అంటారు చూడండి. దానికి మీరు ఎట్లా విలువ కట్టాలని ఇప్పుడు చెప్తాడు చూడు, వినండి. వారు జాగ్రత్త దృష్టితేతనే జాగ్రత్త స్వప్నములకు ఈ అన్యోన్య సంబంధం కల్పించుకున్నారే కానీ పూర్ణ దృష్టిని ఆశ్రయింపలేదు.
పూర్ణ దృష్టి వాళ్ళకి పట్టలేదు. ఈ జాగ్రత్తలో ఏం కలుగుతుందో దాన్ని మాత్రమే పట్టుకొని ఆ అనుభవాలు చెప్పుకుంటూ వస్తున్నారు వీళ్ళు. స్వప్నమందు చూసిన బెబ్బులికి జాగ్రత్త నందలి కత్త దెబ్బ తగలని రీతి కత్త కొట్టాడు అనుకో వీడు, దాన్ని తగులుతుందా ఏటో అదొకటి. స్వప్నమందలి పులి జాగ్రత్తను వణకుతుండు వ్యక్తికి కారణం కాజాలదు. చాలా మంది చెప్తాడు ఇప్పుడు పులి వచ్చి మీద పడినట్లయింది, వీనికి గప్పని మెలకు వచ్చింది, వణుకుతాడు చూడండి. వాళ్ళు దాని ఉదాహరణ చెప్తారు వేదాంతేతరులు. చూడు మీరు ఆ స్వప్నంలో కూర్చుంటే పులికి కదా వీడు భయపడేది అని అంటారు. మరి మీరేం చెప్తారు ఇప్పుడు దీనికి? స్వప్నంలో పులి వచ్చిందే. అయితే జాగ్రత్తలో పులి యొక్క స్మృతి వస్తుంది చూడండి, దీనికి వీడు వణుకుతా అంటాడు, అంతేగాని దానికి కాదు. చాలా మందికి ఇవన్నీ పనులు ఇట్లాంటి ఉన్నాయి, చాలా మందికి తెలియని మా విషయాలు. ఇప్పుడు పక్కన పండుకుంటారు అనుకోండి, ఎవడన్నా కాళ్ళు వేసింటాడు నిద్రపోయినప్పుడు, ఏమబ్బా కాళ్ళు వేసింటే నిద్రపోయినప్పుడు వేసినానప్పా అంటాడు. నిద్రపోయినప్పుడు కాళ్ళు వేసే శక్తి ఉంటుంది అని. మెలకువలో కాళ్ళు ఎత్తాయి కానీ నిద్రలో కూడా కాళ్ళు ఎత్తేసేటటువంటి నిద్రలో కూడా తిల్లాడాల్సి ఉంటాయి. సాధ్యం అది. మరి వేసిందే సత్యమే కదా, దీనికేం చెప్తారు? కరెక్ట్. వానికి అరమెలకు అంటారు. పని చేసిండేదేమో అరమెలకులోనే పని జరగాల్సిండేది. నువ్వు అరిసేది కానీ ఏం చేసినా కూడా దాంట్లోనే జరిగేది. అయితే వీళ్ళు దేనికి అంటగడతారప్ప అంటే దానికి అంటగడతారు, నిద్రకి అంటగడతారు. అది ఆ జ్ఞానం ఉండాల. అది లేకుండా వాదిస్తూ అంటారు అన్నమాట. ఇట్లా దాంట్లో దీంట్లో దాంట్లో కానీ ఇక మీద ఈ విధముగా ఆయనతో గతి ఏమి అని లేని అడ్డును శంకించి, ఒకవేళ అట్లా పులి వచ్చి మీద పడి ఉంటే ఏమవుతానప్ప అని అట్లా శంకించి ఆ కళంకం చేతనే వ్యతనం ద్వారా అనేకులు ఉన్నారు. అట్లా స్వప్నాలతో కూడా చెడు స్వప్నాలు, మంచి స్వప్నాలతో మంచి వస్తాయనే వాళ్ళందరూ ఈ బాధతోనే మెలకుపోయినాక ఏమవుతుందో మా గతి అని దాన్ని కలిగించుకొని బాధపడుతుంటారు, సంతోషపడుతుంటారు. లేకపోతే ఆ సందర్భంలో వ్యథ కార్యమని కానీ రాబో కల్పన మాత్రమైన ఘటన వారి వ్యథకు కారణమని కానీ మనం శంకింతుమా? లేదు. ఆ కారణం చేత వీళ్ళు ఇట్లయినారా, అది కారణం ఇది కార్యం అంటామా? లేదా వీళ్ళు వచ్చింది అనేది కారణకార్యం సంబంధం ఉంటుందే? ఏది లేదు. వారి ఇప్పటి కల్పనయే వారి వ్యథకు కారణము. ఆ తాత్కాలికంగా బాధపడుతుంటారు చూడండి, ఇట్లా ఊహించుకొని అదే కారణం అంతే. ఇట్లే స్వప్న స్మృతి ఫలముల విచారణ కూడా ఊహింపవలేను. ఫలాని ఇట్లా స్వప్నం వస్తే ఇట్లా ఫలం ఉంటుంది అని బుక్కులు కూడా రాసినారు. తెల్లదంకాడు వచ్చేటి సత్యమవుతాయని మిగతా రావని ఇట్లాంటివని చెప్పినారు. ఏమి స్వప్నానికి ఈ టైంకి ఆ టైంకి ఏం సంబంధం ఉండదు, అది సంబంధాలు ఏం లేవు. అయినా జనం అట్లా భావించుకొని ఉంటారు. కాబట్టి ఈ విధముగా మనం విచారం చేసిండేది ఉంది. ఇంకా నెక్స్ట్ వేరే దానికి జాగ్రత్త స్వప్నంలో ఒక్కొక్క దాని స్మృతి కలుగుటకు సాక్షియే మూలము, ఇది వస్తుంది అనమాట. నెక్స్ట్ చాప్టర్ ఇదే. అవన్నీ ఇప్పుడు ఉండే దానిలో అన్నిటి సంశయాలకు కూడా అదొక్కటే ప్రధానమైంది. అది మళ్ళా క్లాసు. సతోమా సద్గమయ జ్యోతిర్గమయ రుద్రోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.